Hello guys, good morning all. Just I want to discuss about this tracker. మనం ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకేనా 3.5 మంత్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఈ 3.5 మంత్స్లో మీకు కొన్ని టాపిక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి ఓకేనా. కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా, బేసిక్స్ అనేది ఈజీగానే అర్థమవుతుంది, బేసిక్స్ ఈజీ. అట్ ద సేమ్ టైం కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ లాంటివి కూడా ఉంటాయి, బికాస్ ఎవ్రీథింగ్ అనేది సేమ్గా ఉంటుంది కదా, డిపెండ్స్ అపాన్. బట్ 1-2 మంత్స్ తర్వాత మీకు కొద్ది బాగా అర్థం అవ్వాలి, కానీ 1 మంత్ తర్వాత నుంచి బాగా అర్థం అవ్వాలంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, ఓకే, సో మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేసరికి ఈజీ అయిపోతుంది అనమాట. లెవెల్ అనేది చాలా ఈజీ, అసలు కష్టంగా కూడా ఉండదు. లైక్ మన స్కూల్ డేస్లో నేర్చుకున్న మ్యాథ్స్ ఫార్ములాస్ లాగా మనకి ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి. వెన్ ఎవర్ వి సీ ఎనీ మ్యాథ్స్ ప్రాబ్లం, అది చూస్తే ఏంటి ఈ సమ్ వచ్చింది, మనం ప్రాక్టీస్ చేయలేదు కదా, సో కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. బట్ వెన్ యూ నో ద ప్రాబ్లమ్, వెన్ యూ నో ద సొల్యూషన్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఈజీ ఫర్ అస్. సిమిలర్గా ఇక్కడ కొన్ని టూల్స్ మనం డిస్కస్ చేసుకునే టూల్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని 3 డేస్ 4 డేస్ మాత్రమే ఉంటాయి, కొన్ని 3 డేస్ 4 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. కొన్ని డెవాప్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 2 వీక్స్ అని, ఓకేనా, 2 వీక్స్ అని. క్లౌడ్కి వచ్చేసరికి 1 మంత్ అని ఇలా నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట, ఇంటర్ రిలేటెడ్. సో మనం డే 1 నుంచి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్కి కొద్దిగా మీకు ఈజీ అవ్వడానికి మీకు ఏంటంటే ఒక ట్రాకర్, ఓకేనా, డెవాప్స్ ట్రాకర్. వేరే ట్రాక్ ఉంది, ఓకేనా, అది వేరే డ్రైవ్ ఉంది, మీకు నేను షేర్ చేస్తాను. అది రిఫరెన్స్ కోసం మనకు అర్థం అవడం గురించి మీకు ఇక్కడ రాస్తున్నాను, ఓకే. ట్రాకర్ డెవాప్స్ ప్రోగ్రెస్ ట్రాకర్ రాసిన తర్వాత సమ్ ర్యాండమ్గా డే 1, ఓకే, టాపిక్ ఏంటంటే ఆ, ఈరోజు లేదంటే మనం నిన్న ఇంట్రడక్షన్ మాత్రమే థియరీ మాట్లాడాం కదా, థియరీ అనేది మీరు చదువుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టెక్నికల్ వచ్చేసరికి క్రియేట్ అండ్ క్రియేట్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని చెప్పేసి టాపిక్ మనం డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు హౌ టు క్రియేట్ అండ్ ఇన్స్టెన్స్, అంటే సర్వర్. ఇన్స్టెన్స్ అంటే అప్పుడు ప్రజెంట్ బిగినర్ కాబట్టి హౌ టు క్రియేట్ ఎ సర్వర్. నిన్న క్రియేట్ ఐ ఐ థింక్ గైస్, నిన్న మన ప్రాక్టీస్ సెషన్లో ఒక 7 సర్వర్లు క్రియేట్ చేసాం, అండ్ ఆ సర్వర్లు రన్నింగ్లోనే వదిలేసాం నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సర్వర్స్ రన్నింగ్లో ఉంటాయి. సెషన్ తర్వాత సర్వర్స్ని స్టాప్ చేసుకోండి. ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే సర్వర్స్ రన్నింగ్లో ఉంటే, సర్వర్స్ రన్నింగ్ స్టేట్లో ఉంటే మీకు బిల్లింగ్ అనేది పడుతుంది. సర్వర్ స్టాప్డ్ స్టేట్లో ఉంటే మీకు నో బిల్ అన్నమాట, ఓకేనా. సో ప్రాక్టీస్ టైంలో కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మిస్టేక్స్ చాలా క్యాజువల్గా చేస్తుంటారు. ఆన్ ఏ సింపుల్ నోట్, మీ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే అంటే మీ ప్రీవియస్ బ్యాచెస్ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో కొద్దిగా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసేవారు. అట్ ద సేమ్ టైం కొంతమంది, ఓకే, సర్వీస్ లాంచ్ చేసి మర్చిపోవడం, కానీ కొన్ని అడ్వాన్స్ సర్వీసెస్ నేను చెప్పకముందే ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయని చెప్పి ట్రై చేసి ఎండెడ్ అప్ విత్ బిల్లింగ్ అరౌండ్ 90,000. 90,000 బిల్స్ కూడా వచ్చినాయి, ఓకే. 90,000 బిల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 25,000 సింపుల్గా 5,000 రూపీస్, 5,000 ఇలా ఇటువంటి బిల్స్ అనేది వచ్చినాయి. యాక్చువల్గా యూ లెర్న్ అండ్ యూ పే, అది ఓకే. కానీ మనం పొరపాటున మర్చిపోవడం వల్ల పే చేయడం అన్నది నాట్ రికమెండెడ్. ఈ క్లౌడ్ కూడా మీరు ఏంటంటే ఇనీషియల్గా మీ ఓన్ పాకెట్ నుంచి నో నీడ్ టు పే, ఓకే, నో నీడ్ టు పే ఇనీషియల్లీ. సో ఓకే, మన సెషన్స్ అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే మనకి లైక్ కొన్ని టీచింగ్ మెథడ్స్లో కొంతమంది ఏం చేస్తారంటే విండోస్లో చెప్తారు. మీ విండోస్లో చెప్పి ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ స్టిల్ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ ఐ వాంట్ యూస్ డైరెక్ట్లీ విన్ లైనెక్స్ సర్వర్స్ ఓన్లీ. మీ చేత ఒక అకౌంట్ క్రియేట్ చేపిస్తాను, ఆ అకౌంట్లో మనం అక్కడే ప్రాక్టీస్ చేస్తాం. వై? బికాస్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత డే 1 నుంచి మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో కానీ జీసీపీ అకౌంట్స్లో కానీ మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. సో మీకు ఇన్ని 2-3 మంత్స్ అకౌంట్స్కి లాగిన్ అయ్యి కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసి సర్వర్ డిలీట్ చేసి మళ్ళీ ఆ ఆప్షన్స్ అన్ని వెళ్ళేసరికి మీకు చాలా ఫెమిలియర్ అవుతుంది, ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం మనం సర్వర్లోకి వెళ్ళాం, ఓకే. ఒక నిమిషం, లాస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేస్తాను, అకౌంట్ ఓపెన్ చేసి సర్వర్ క్రియేట్ చేస్తాను, కొద్దిగా కొత్తగా అనిపించింది. ఇఫ్ ఐ డూ ద సేమ్ యాక్టివిటీ టుడే,
యూ ఫీల్ సంథింగ్ బెటర్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది, లాంచ్ చేస్తున్నారు, అక్కడ నెంబర్ ఏ సర్వర్ కావాలో కొడుతున్నారు, ఇన్స్టెన్స్ అనేది ఇస్తుంటే మీకు క్లియర్ అవుతుంది కదా. అలా మనం ఈ అకౌంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఇనీషియల్గా ఏమవుతుందంటే బిల్స్ సర్వర్ క్రియేట్ చేసిన బిల్స్ పడతాయి కదా. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం ఆఫర్ చేశారంటే మీకు ఇంతకుముందు 12 మంత్స్ ఉండేదండి. 12 మంత్స్ అకౌంట్ ఫ్రీగా ఇచ్చేవారు గైస్. ఇంతకుముందు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 3 మంత్స్, సారీ 12 మంత్స్ అకౌంట్ ఫ్రీగా ఇచ్చేవారు. స్టూడెంట్ అకౌంట్ అని, లేదా బిజినెస్ ఎక్స్ప్లోర్ అకౌంట్ అని చెప్పేసి ఏం అవసరం లేదు. మీ మెయిల్ ఐడి, మీ పాన్ కార్డ్, అట్ ద సేమ్ టైం ఎలా అయితే సరిపోతుంది, అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు జనరల్గా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఎలా అయితే అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ జీసీపీ ఉంది కదా. జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్. మనం మల్టీ క్లౌడ్ నేర్చుకుంటున్నాం అని చెప్పేసి మనం చెప్పాం. జీసీపీ వాళ్ళు కూడా ఏం చేశారంటే 3 మంత్స్ ఫ్రీ ఇచ్చారు. 3 మంత్స్ అనేది ఫ్రీ ఇచ్చారు అకౌంట్. సో మ్యాక్సిమం మీ ప్రాక్టీస్ అంతా ఇందులో కంప్లీట్ చేసేయచ్చు మనం. మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయొచ్చు. నేను లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ చెప్తాము, ఓకేనా, ఒక లైక్ అంటే అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ పైప్ లైన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ పైప్ లైన్ మీ ప్రాజెక్ట్. ఓకే, అడ్వాన్స్డ్ విత్ సెక్యూరిటీతో ఒక ప్రొడక్షన్ పైప్ లైన్. కానీ మన మాక్సిమం పైప్ లైన్స్ ఏం బిల్డ్ చేశారు ఈ టైప్లో అడుగుతారు అనమాట. ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా అడుగుతారో అదంతా నేను కేర్ తీసుకుంటానండి. మీరు నేను చెప్పిన ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రొడక్షన్ పైప్ లైన్ అనేది మనం సెటప్ చేయబోతున్నాం. ఈ ప్రొడక్షన్ పైప్ లైన్ సెటప్ చేసినప్పుడు ఏదైతే ఉందో మనకి అప్రాక్సిమేట్లీ ఒక 1000 రూపీస్ వరకు బిల్స్ వస్తాయి. 1000 రూపీస్ వరకు బిల్స్ వస్తాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో కొన్ని ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో కానీ జీసీబీలో కానీ కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రీ సర్వీసెస్ అయిన తర్వాత కొంచెం పెయిడ్, అంటే గంటకి ఒక 30 రూపాయలు 40 రూపాయలు అలా ఛార్జెస్ పడుతుంటాయి అనమాట. మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో దాని ప్రకారం ఉంటుంది. పెయిడ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ జాగ్రత్త ఉండాలి ఏంటి అనేది నేను చెప్తాను. వీ కెన్ పే గైస్, ఓకే. ప్రాక్టీస్ సెషన్స్కి 1000 2000 ఈజీలీ యూ కెన్ పే. వై బికాస్ ప్రీవియస్గా మన సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి అంటే అదర్ టెక్నాలజీస్, అదర్ అంటే ఇప్పుడు కాదు, ఒక 10 years బిఫోర్ కనుక వెళ్తే మనం ఏదైనా న్యూ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ఎక్కడైతే ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకుంటున్నామో ఇన్స్టిట్యూట్, ఓకే, ఇన్స్టిట్యూట్ డౌన్, ఓకేనా, అంటే కిందన ఒక మనకి సెటప్ ఉంటుంది కదా, ఇన్స్టిట్యూట్ కిందన కానీ లేదంటే అక్కడ మనకి ఏం చేస్తారు ఆ సాఫ్ట్వేర్స్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయించేవారు. ఐ హోప్, ఓకే, మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉండొచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఆ సాఫ్ట్వేర్ పట్ల టెక్నాలజీ ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడానికి థర్డ్ పార్టీ వెండర్స్ అనేది ఒక 2000, ఓకేనా, 2000 3000 అనేది ఛార్జెస్ వచ్చాయి. ఇప్పుడు ఆ టీం కూడా లేదు ఎక్కడ, ఓకేనా. ఈ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసేవారు వీళ్ళు ఎవరు లేరు, బికాస్ దే ఆర్ ఆల్సో యూజింగ్ క్లౌడ్. ఓకేనా, ప్రతి చోటకి కూడా క్లౌడ్ ఎలా వచ్చిందో అని నేను మాట్లాడుకున్నాం. సో ఇది ఒకసారి చూద్దాం అనమాట. ఈ అడ్వాన్స్ పైప్ లైన్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేయబోతున్నాం కదా, దీని కోసం అంటే ఇది ఇప్పుడు మనం మాట్లాడతాం థర్డ్ మంత్ ఎండింగ్లో మనం మాట్లాడతాం. థర్డ్ మంత్ ఎండింగ్లో మనం మాట్లాడుతున్నాం. ఈ థర్డ్ మంత్ ఎండింగ్ మాట్లాడేసరికి మనం అంటే ఒక పైప్ లైన్ మీకు చూపించాను కదా, ఒక నిమిషం ప్లీజ్ హోల్డ్ ఆన్. టూల్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఎజైల్ మెథడాలజీలో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డిప్లాయ్, టెస్టింగ్ చేయడానికి ఏదో టూల్ కావాలి కదా. డెవలప్మెంట్ చేయడానికి కొద్ది ప్రొసీజర్ ఉంటుంది కదా, డిప్లాయ్మెంట్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలి. అంటే ఇక్కడ 3 దగ్గర కొన్ని టూల్స్ నేర్చుకుంటాం, 4 దగ్గర కొన్ని టూల్స్ నేర్చుకుంటాం, 5 దగ్గర కొన్ని టూల్స్ నేర్చుకుంటాం. ఇలా ఏదైతే ఉందో ఈ బ్యాక్ ఎండ్లో ఇక్కడ రివ్యూ చేయడానికి, డిజైన్ చేయడానికి ఇలా కొన్ని సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. అలాగే కొద్ది కిందకు వచ్చండి. ఈ డెవాప్స్ ఈ డెవాప్స్ అండ్ సెక్యూరిటీకి వచ్చేసరికి డిప్లాయ్మెంట్ అంటే కోడ్ని మనం మాన్యువల్గా డిప్లాయ్ చేయము, వి విల్ యూజ్ సమ్ ఆటోమేషన్. ఆ ఆటోమేషన్కి కొన్ని టూల్స్ వాడతాం. ఓకే, ఆ కోడ్ని ప్రాపర్గా స్టోర్ చేయడానికి కొద్ది టూల్, ప్లాన్, బిల్డ్, టెస్టింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాడతామండి. ఇప్పుడు ఈ 3 మంత్స్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ 3 మంత్స్లో ఇవి టూల్స్ అన్నమాట. మనం డిస్కస్ చేసుకోబోయి అడ్వాన్స్ టూల్స్ అంతా కూడా చాలా ఓకే మీకు ఈజీగా వర్కౌట్ అవుతాయి ఇవి. ఓకే, దీని మీదే ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. దీని మీదే మీరు లాస్ట్ 3 years 4 years ఎవరైతే కెరియర్ స్విచ్ అవుతున్నారో లేకపోతే మీరంతా కూడా నేను ఈ టూల్స్ వాడాను అని చెప్పేసి అనాలి. నా మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను ఏంటంటే ఈ టూల్స్ ఎండ్ టు ఎండ్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ టూల్స్ ఎండ్ టు ఎండ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఐసిడి టూల్ అని చెప్పేసి
జెన్కిన్స్ ఉంది. ఒక టూల్ అంటే ఇవన్నీ కూడా టూల్సే. మీరు డాష్ బోర్డ్ మీద ఏమైతే చూస్తారో అన్ని టూల్స్ కింద కన్సిడర్ చేయండి. క్లియర్. డాష్ బోర్డ్ మీద ఏవైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గిట్ అండి కదా, ఇది వెర్షన్ కంట్రోల్ గిట్ అని ఉంది. సింపుల్ టూల్ ఇది, అంటే తెలిస్తే సింపుల్, బట్ జనరల్గా ఇది దీని గురించి నాకు తెలుసు కాబట్టి ఇది ఒక స్మాల్ టూల్ అనమాట, స్మాల్ టూల్. ఈ వెర్షన్ కంట్రోల్ టూల్ గిట్కి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేటర్, మీరు ఎవరు ఇప్పుడు ఆప్స్ టీమ్ కదా, మీరు అంతా ఆప్స్ టీమ్. ఆప్స్ టీమ్ అంటే నెట్వర్కింగ్ ఇంజనీర్స్, ఓకే, నెట్వర్కింగ్ ఇంజనీర్స్, డిబిఏ ఇంజనీర్స్, వీళ్ళంతానే ఇప్పుడు ఆప్స్ టీమ్ అనమాట. మార్కెట్లో ఇప్పుడు సెపరేట్గా నెట్వర్కింగ్ ఇంజనీర్స్, డిబిఏ ఇంజనీర్స్ అనేది ఎవ్వరూ లేరు. వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ అప్స్కిల్డ్. అప్స్కిల్ అయ్యి ఈ ఈ టెక్నాలజీ కాస్త మూవ్ అయ్యారనమాట. ఓకే. ఈ ఆప్స్ టీమ్కి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఈ టూల్స్లో మీరు ఏం చేస్తారంటే ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇక్కడ నుంచి, కానీ ఇక్కడ నుంచి ఈ చివరిన ఒక టూల్ ఉంది కదా, ఈ ఆర్గో సీడ్ అని చెప్పేసి, ఈ టూల్ వరకు యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఇన్స్టాలింగ్ గిట్. నేను ఇన్స్టాలింగ్ గిట్ అని అంటున్నాను, ఇక్కడ మధ్యలో కంటిన్యూషన్ సింబల్ పెట్టాను. సో కన్సిడర్ దిస్ అప్లైస్ ఫర్ ఎవ్రీథింగ్. Installing Jenkins, installing GitHub Actions, installing Artifact repository, installing Docker, whatnot. From first point to last point, you need to be perfect at every activity. Install. ఒక్క నిమిషం. Okay, guys. Fine. Okay. సో ఇన్స్టాలింగ్ గిట్. నెక్స్ట్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు ఇన్స్టాల్ వెర్షన్ 1.0 ఇన్స్టాల్ చేశారు మీరు. ఓకే. 3 months తర్వాత 4 months తర్వాత ఏమవుతుంది? ఈ ప్యాకేజెస్ కూడా అప్గ్రేడ్స్ వస్తాయి కదా. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ ఏదో వాడుతున్నారు, మింత్రా 10.1 అని. నెక్స్ట్ మంత్ 10.1 ఉండదు. దేర్ విల్ బీ సమ్ చేంజెస్ ఇన్ ద అప్లికేషన్, న్యూవర్ వెర్షన్ దే విల్ రిలీజ్. ఇంతకుముందు మనం మాన్యువల్గా వెళ్ళి అప్డేట్ అని మనం కొట్టుకున్నాం. ఇప్పుడు జస్ట్ అలా కాదు, వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ అప్డేట్ యువర్ ఫోన్ రిక్వైర్స్. ఓకేనా, మన నైట్ టైం, ఓకేనా, మ్యాక్సిమం నాన్ ప్రొడక్షన్ అవర్స్ అంటారు ఇండియన్ టైమింగ్స్లో అయితే 12 నుంచి 6 వరకు అప్డేట్ జరుగుతుంటాయి జనరల్గా మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్స్. ఓకే. యూఎస్లో అయితే వాళ్ళకి రివర్స్, వాళ్ళ నైట్లో ఏదైతుందో అలా అవుతుంది. అటువంటి అప్డేట్ అయినప్పుడు ఏదైతుందో అనుకోకుండా వెర్షన్ 2.0 మన అప్లికేషన్ ఏదైతే వాడుతామో అక్కడ అవుతుంది. అక్కడ వాళ్ళకి అలా అవుతుంది అంటే ఈ సర్వర్లో మీరు ఏం చేస్తారు? సర్వర్లో మీరు అప్గ్రేడ్ చేస్తుంటారు. అంటే వాట్ ఎవర్ ద ప్యాకేజెస్ ఇట్ అప్లైస్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే. ఇది మీకు సర్వర్ అండి, ఇది సర్వర్. ఈ సర్వర్లో మీకు మింత్రా కోడ్ అనేది డిప్లాయ్ చేసాం అనుకుందాం. మింత్రా కోడ్ ఉంది ఇందులో, ఇది ఒక లైనింగ్ సర్వర్, అందులో కోడ్ ఉంది. అందులో 1.0 లేదంటే ఇక్కడ రాయినా, ఇక్కడ పెయింట్లో రాసిన ఇది ఒకటి. పెయింట్ చాలా ఈజీ ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి వాడడానికి అనేది బాగా అలవాటు అనమాట. అదర్ టూల్స్ ఉన్నా ఇంత ఎఫెక్టివ్గా ఉండదు, బట్ ఓకే. సర్వర్ ఉందండి, కానీ మీకు సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్వర్, ఈ సర్వర్లో మింత్రా వర్షన్ అనేది, మింత్రా వర్షన్ 1 కోడ్ అనేది మీరు డిప్లాయ్ చేశారు. ఇప్పుడు మీ మొబైల్లో ఏం కనబడుతుంది? మీ మొబైల్లో మింత్రా వర్షన్ 1 కోడే కనబడుతుంది, కరెక్ట్? మింత్రా 1 కోడ్ కనబడుతుంది. ఇప్పుడు ఇది సెకండ్ మంత్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత దే మేడ్ సమ్ చేంజెస్ టు యువర్ అప్లికేషన్ అండ్ యువర్ కోడ్ విల్ బి రివిజన్ ఆర్ న్యూవర్ వర్షన్ అనేది డెవలప్ చేస్తారు. ఇప్పుడు మీరు సర్వర్లో ఏం చేస్తారంటే వెర్షన్ 2 అనేది డిప్లాయ్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడ మీ అప్లికేషన్ కూడా వెర్షన్ 2 అవుతుంది అని చెప్పేసి సింపుల్గా అంటున్నా. సింపుల్ లాజిక్, వాట్ ఎవర్ యూ కోడ్ డిప్లాయ్ ఆన్ యువర్ ప్రొడక్షన్ సర్వర్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు ఈ ప్రొసీజర్లో మనం ఏం మాట్లాడుతుంటే ఇవన్నీ డిఫరెంట్ వెర్షన్స్ ఇనీషియల్గా సెటప్ చేసినప్పుడు ఒక వెర్షన్ ఉంటుంది. ఓకే, వెర్షన్ 1 ఉంటుంది. అంటే ఈ టూల్స్ మీరు సర్వర్లో పెట్టినప్పుడు లేటర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేంజెస్ అనేది వస్తాయి. ఆ చేంజెస్ అన్నింటినీ ఎవరు చేయాలి తెలుసా? మీ డెవలపర్ చేస్తారా? టెస్టర్ చేస్తారా? యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ఇది మన యాక్టివిటీస్ కింద వస్తాయి అనమాట. సో వాట్ ఐ వాంట్ సే ఈస్ ఎవ్రీ టూల్ ఇన్స్టాల్ చేయడం దగ్గర నుంచి వెర్షన్ అప్గ్రేడ్ చేయడం తెలియాలి. ఒకవేళ ఆ టూల్ వద్దనుకుంటే మనం ఆ పట్ల టూల్ని అన్ఇన్స్టాల్ చేయాలి.
వాట్ నాట్, కానీ వాట్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది మనం పెర్ఫామ్ చేయాలి. గైస్, ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్, వర్షన్ అప్గ్రేడ్ సాఫ్ట్వేర్, టూల్ అన్ఇన్స్టాల్ సంథింగ్, అదే ఏదైతే సాఫ్ట్వేర్, ఇదంతా ఒక గిట్ గురించి మాట్లాడుతుంది, గిట్ గురించే మాట్లాడుతుంది. గైస్ ఇప్పుడు చెప్పండి. ఓ యా, ఇప్పుడు ఈ మూడు కలిపి నేను ఒక్క సర్వర్లో చేస్తే సరిపోతుందా? ఈ మూడు ఇవి ఇన్స్టాల్ చేశాను అనుకుందాం, నా ఒక్క సర్వర్లో చేస్తే సరిపోతుందా? జనరల్ క్వశ్చన్. మన బ్యాక్ ఎండ్లో మన అప్లికేషన్కి మీరు ఏదైతే మింత్రా వాడుతున్నారో, మింత్రా 10 అప్లికేషన్ వాడుతున్నారో, అదే ఫ్లిప్కార్ట్ 10 వాడుతున్నారు, బ్యాక్ ఎండ్లో ఎన్ని సర్వర్లు ఉంటాయి? దానికి వందల సర్వర్లు ఉంటాయి, వందల సర్వర్లు ఉంటాయి, కరెక్ట్? ఇప్పుడు ఈ ఒక్క సర్వర్లో చేస్తే సరిపోదు, యూ నీడ్ టు పెర్ఫార్మ్ ద ఇన్స్టాలేషన్స్ ఆఫ్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇన్ ఆల్ ద 100 సర్వర్స్. You need to upgrade the version of the particular server in all the 100 servers. You similarly, if you don't need that particular tool, you need to uninstall that software in all the 100 servers. So అవన్నీ ఎలా చేయాలి? సో వీ హ్యావ్ ఎ టూల్స్, ఓకేనా? ఇఫ్ వీ హ్యావ్ ఎ టూల్స్, సో ఇక్కడ చూడండి, అంటే ఓవరాల్గా మీకు క్విక్ ఓవర్ చేస్తున్నాను అంతే. యూ కెన్ సీ టెరాఫామ్ ఇన్ AWS. సో గైస్, ఇఫ్ మీరు జనరల్గా ఈ సాఫ్ట్వేర్ని ఒక్క సాఫ్ట్వేరే కదా మనం మాట్లాడుతున్నాం, ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది అనుకుందాం, 10 minutes, వన్ సర్వర్లో 10 minutes. సిమిలర్లీ యూ నీడ్ టు పెర్ఫార్మ్ ద సేమ్ యాక్టివిటీ ఇన్ 100 సర్వర్స్. సో ఇక్కడ ఎంత అవుతుంది? 100 into 10 minutes, అంతేనా? ఒకవేళ మీకు ఇద్దరు టీం ఉంటే 50 into, సో అలా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, హియర్ ద యాక్టివిటీ ఈస్ చేంజింగ్. ద థింగ్ ఈస్ యూ నీడ్ టు పెర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ ఇన్ 100 సర్వర్స్ అనుకున్నాం కదా, ఇలా మారుతాం. ఇక్కడ వన్ సర్వర్ కాదండి, ఈసారి మనకు రిక్వైర్మెంట్ ఏంటి? 100 సర్వర్లో 100 సర్వర్లు ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది? 100 into 10 minutes. ఓకే, నౌ యూ టెల్ మీ వన్ థింగ్. నేను ఇప్పుడు సర్వర్ని లాంచ్ చేసేసాను, నాకు బిల్లింగ్ పడడం స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా 100 సర్వర్స్ని లాంచ్ చేశాను, నాకు బిల్లింగ్ పడడం, నాకు బిల్లింగ్ ఎలా పడుతుందో చూపిస్తాను. ఒక నిమిషం, అథెంటికేటర్ ప్లీజ్. ఓకే, జస్ట్ 1 minute. ఎవ్రీథింగ్ విల్ లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్, బట్ క్విక్ ఓవర్ వ్యూలో అసలు మనకి ఏం చేస్తాం ఏంటి అనేది ఒక ఐడియా గురించి అంతే ఇదంతా. ఓకే, అథెంటికేటర్ సెట్ చేసుకోవాలి. ఈవెన్ మీ క్రెడెన్షియల్స్ ఇంకొకరి దగ్గర ఉన్నా సరే ఎవరు లాగిన్ అవ్వలేరు. మన ఒక పాస్వర్డ్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ సెట్ చేపిస్తాను నేను అది. ఓకే, ఇప్పుడు నేను కన్సోల్లోకి లాగిన్ అయ్యాను, ఓకేనా? కన్సోల్లోకి లాగిన్ అయ్యాను. జస్ట్ ఈ రోజు టూల్స్ ఎలా వర్క్ చూడండి, సర్వర్స్ అన్ని రన్నింగ్లో ఉన్నాయి, నిన్నటి నుంచి రన్నింగ్లో ఉన్నాయి. ఇదే పాయింట్, అంటే మీకు ఏంటి? ఫ్లిప్కార్ట్ ప్రొడక్షన్ సర్వర్, ఫ్లిప్కార్ట్ UAT సర్వర్, ఫ్లిప్కార్ట్ సోనార్ క్యూబ్ సర్వర్ అని ఉంది. సోనార్ క్యూబ్, వాట్ ఈస్ సోనార్ క్యూబ్? ఓకే ఓకే, కమ్ హియర్. లేదంటే పీపీటీలో మీకు క్లియర్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, సోనార్ క్యూబ్ కనబడుతుంది ఎక్కడైనా? సోనార్ క్యూబ్, ఓకే. అంటే ఇది ఒక టూల్ ఇన్స్టాల్ చేసి మీకు చూపించాను అంత, ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకే సర్వర్లు ఉన్నాయి మీకు. ఇంకా జెన్కిన్ సర్వర్ అంటే ఒక ఆటోమేషన్, మనం ఏమీ చేయొద్దు, ఇలా జస్ట్ ఒక బటన్ క్లిక్ చేసామా అలా కోడ్ వెళ్ళి ప్రొడక్షన్లో పడుతుంది. మీకు ఏంటంటే జెన్కిన్స్ పైప్ లైన్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను అంతే. ఎగ్జాంపుల్ స్టేజెస్ అని చెప్పేసి రాసి, గూగుల్ బాగా వాడాలండి, గూగుల్ బాగా వాడితే ఏ జాబ్ అయినా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, సో గైస్ ఇక్కడికి వచ్చండి, అంటే మీకు టూల్స్ ద్వారా చూపిస్తే ఈ పైప్ లైన్ మనం బిల్డ్ చేయబోతున్నాం అనమాట అప్కమింగ్ సెషన్స్లో. ఓకే, జనరల్గా ఐ థింక్ డన్ 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 సరేలేండి. చెక్అవుట్, బిల్డ్, టెస్ట్, స్టేజింగ్, ప్రొడక్షన్, ఇక్కడ ఏ పదాలు ఉన్నాయని పక్కన పెడతాం. ఇక్కడ నుంచి మీకు ఏమవుతుందంటే డెవలపర్ ఒక కోడ్ ఇక్కడ డెవలప్ చేస్తారు, డెవలప్ చేసే దాంట్లో మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వము.
ఇక్కడికి చెక్అవుట్ అంటే చెక్అవుట్ అంటే కోడ్ పంపిస్తారు. పంపించిన నెక్స్ట్ పాయింట్ నుంచి మనం ఇన్వాల్వ్ అవుతాం. సో ఈ ముందు వాళ్ళు 1 వీక్ తీసుకుంటున్నారా, జావాలో డెవలప్ చేస్తారా, .NET లో డెవలప్ చేస్తారా, PHP, ఎనీ కైండ్ ఆఫ్ కోడ్తో మనకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఒక ఈ ఈ పైప్ లైన్ ఉంది కదా, ఈ పైప్ లైన్ మీద సెట్ చేసి ప్రొడక్షన్ పంపించాలి. అప్పుడు ఇది రెడీ అవుతుంది కదా, జస్ట్ ఇక్కడ ఒకే ఒక క్లిక్ చేస్తాం, ఒక బటన్ ప్రెస్ చేస్తాం. బటన్ అక్కడ పైప్ లైన్ సింబల్ బటన్ ఉంటుంది. అక్కడ కనుక బటన్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ గో టు ద ప్రొడక్షన్. ఇక్కడ సింపుల్ గా 4-5 స్టేజెస్ ఉన్నాయి. బట్ వీ విల్ బిల్డ్ ఏ బిగ్ పైప్ లైన్. ఓకే, ప్రొడక్షన్లో చెప్పేటట్టుగా, ఇంటర్వ్యూలో చెప్పేటట్టుగా ఒక ప్రొడక్షన్ పైప్ లైన్ చెప్తాను. సో దాన్ని కాస్త ఇలా తీసుకెళ్ళి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయండి. ఓకే, ఇది ఈ టూల్ ఉంది కదా, ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే 1 minute కంపేర్ అంటే ఇక్కడ ఇటువంటి సర్వర్. సో దానికోసం నాకు ఒక టూల్ కావాలి. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక సర్వర్ కావాలి. ఆ సర్వర్ ఇది టెరాఫామ్ ఏంటంటే, మీకు ఈ 5 సర్వర్లు లేదా 10 సర్వర్లు 15 సర్వర్లు క్రియేట్ చేయడానికి నాకు అరగంట, గంట, 2 గంటలు పడుతుంది. ఓకే, ఇక్కడ కనుక ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఎన్ని మినిట్స్ పడతాయి రఫ్గా చెప్పండి. అంటే ఒక 10 days పడతాయి అంటారా? ఈ యాక్టివిటీ ఒక 100 సర్వర్లో, ఒక్కొక్క సర్వర్లో 10 నిమిషాలు చొప్పున తీసుకుంటే ఎంత టైం పడుతుంది? ఒక 10-15 రోజులు పడుతుంది. 10-15 రోజులు అనేది పడుతుంది. బట్ యాక్చువల్గా నేను ఈ సర్వర్ క్రియేట్ చేసినప్పటి నుంచి నాకు బిల్లింగ్ పడుతుంది. సర్వర్ నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఇప్పుడు బిల్ పడుతుంది. నేను ఈ సర్వర్ మీద 90 సర్వర్ మీద 100 సర్వర్ మీద ఎప్పుడు వర్క్ చేస్తాను? నైన్త్, అదే సంథింగ్ నైన్త్ లాస్ట్ డే వర్క్ చేస్తాను. అంటే స్లోగా వర్క్ చేసుకుంటూ రావాలి కదా. అన్నెసెసరీగా బిల్ పే చేయాలి. ఇప్పుడు మనకి ఎలా పడింది బిల్ చూపిస్తుంది చూడండి. ఓకే, ఇది ఇది మన అకౌంట్ డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అని కనబడుతుందా? బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అని ఉంది. ఓకే ఓకే ఓకే, 1 minute. హోల్డ్ ఆన్. ఓకే గైస్, కమ్ బ్యాక్. ఓకే, కమ్ బ్యాక్. ఇక్కడ మనకి బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. పంపించదు ఇది. కమ్ హియర్ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్. మనం ఏం చేస్తామంటే ఆర్గనైజేషన్కి ఎవ్రీ మంత్, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న లాస్ట్ ప్రాజెక్ట్కి అప్రాక్సిమేట్లీ 60 lakh బిల్స్ వచ్చాయి. 60 lakh per month. ఓకే, ప్రీవియస్ ఆర్గనైజేషన్ రాస్తున్నాను. క్లౌడ్ బిల్, అది చెప్పాను కదా, లాస్ట్ కంపెనీ సినిక్రాన్ బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. సో యూఆర్ గెటింగ్ అరౌండ్ 60 lakh per month. ఓకే, ఈ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. అది ఎఫెక్టివ్గా వాడడం వల్ల, ఇప్పుడు నేను చెప్పిన సినారియోలో సర్వర్లు అవి ముందే లాంచ్ చేసి నేను లాస్ట్ రోజు వర్క్ చేస్తానంటే 1 year ఈజీగా దాటేస్తుంది. ఇక్కడ చూడండి, మీకు బిల్, ఓకే సంథింగ్ ఇక్కడ చూడండి. ఓకే, బిల్ ఎంత ఎంత అర్థమైతే అంతే తీసుకుంటే నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఓవరాల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాం. ట్రెండ్ కంపేర్ టు ప్రయర్ మంత్. ఓకేనా, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే సర్వర్ అండి, EC2. ఓకేనా, నేను లాంచ్ చేశాను కదా. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి ఇంకోండి EC2 అంటే సర్వర్ అనమాట. సర్వర్ నాకు ఎంత ఛార్జ్ చేశారు? సో అప్రాక్సిమేట్లీ ఇంతే పడిందా? ఆ, ఈరోజు డేట్ ఎంత? ఓకే ఓకే, ప్రీవియస్ మంత్ బిల్స్ చేద్దామండి. ఓకే, వాటర్ మేబీ ఇగ్నోర్ ఇట్. ఓకే, ఇగ్నోర్ ఇట్. ఇది ఏప్రిల్ 2 days అవుతుంది. అలా లాస్ట్ మంత్ అది చూసారనుకోండి, మీకు ఈ బిల్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది అనమాట. కానీ 2 daysకి ఒకటికి రిఫ్లెక్ట్ అవ్వలేదు. 10 అలాగా 10 మీకు అన్నెసరీ కనుక సరిగా యూజ్ చేసుకోకపోతే విల్ ఎండెడ్ అప్ విత్ పేయింగ్ అరౌండ్ హ్యూజ్ బిల్స్. సో ప్రాపర్గా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఒక సినారియో. ఓకే, ఇప్పుడు మనకి ఇలా బిల్స్ పడుతుంది కాబట్టి నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, ఈ డెవాప్స్ టూల్స్లో, కానీ డెవాప్స్ టూల్స్లో కనుక వాడితే వి విల్ యూజ్ అనదర్ డెవాప్స్ టూల్. ఈ టెరాఫామ్ ఏం చేస్తుందో తెలుసా? ఏ ఋషి, నీ రిక్వైర్మెంట్ నేను అబ్జర్వ్ చేశాను. నీకు 100 సర్వర్లు కావాల్సి వస్తుంది. 100 సర్వర్లు కావాల్సి వస్తుంది. ఆ 100 సర్వర్లు ఇమీడియట్గా లాంచ్ చేయడానికి నీకు లాట్ ఆఫ్ టైం పడుతుంది కదా. నాకు ఒక స్క్రిప్ట్ రాయి. స్క్రిప్ట్ రాశారనుకోండి, ఏం చేస్తుందంటే ఆ 100 సర్వర్ని ఎంతసేపులో క్రియేట్ అవుతుందో తెలుసా? ఎనీ గెస్?
గైస్ ఆన్లైన్ ఎనీ గెస్ మాన్యువల్గా నేను సర్వర్ క్రియేట్ చేయడం చూపించాను. సర్వర్ క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు నేను స్క్రిప్ట్ మెథడ్ ద్వారా ఒక సర్వర్కి ఒక 5 నిమిషాలు పట్టింది అనుకుందాం. 100 సర్వర్కి ఎంత టైం పట్టొచ్చు? నేను ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ రాస్తే. సుధీర్, తనుజ, గివ్ ఇట్ ట్రై. ర్యాండమ్ ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, పర్లేదు. వంశీ, 5 minutes. యశ్వి, 5 minutes, 10 minutes. 5 minutes, 10 minutes. గైస్ అంతే. యూ కెన్ క్రియేట్ 100 సర్వర్స్ ఇన్ 10 minutes. ఆ స్క్రిప్ట్ కూడా ఎంత ఈజీగా ఉంటుందో చూపిస్తాను. అంటే ఇట్స్ టూ అడ్వాన్స్ బట్ వీ విల్ లెర్న్ ఇట్. ఓకే, వీ విల్ లెర్న్ ఇట్. ఇలా ప్రాక్టికల్స్ ఏం కాదు కదా, చూడడానికే కాబట్టి. అందరూ కూడా చాట్ జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. హే, ఐఎమ్ క్రియేటింగ్, నీట్గా మాట్లాడదాం. లైక్ మీ ఒక ఫ్రెండ్కి చెప్పినప్పుడు చాలా ఎంత క్లియర్గా మనం చెప్తాం. చాట్ జీపీటీకి మనం అంత నీట్గా రిక్వైర్మెంట్ ఇస్తే ఆ అవుట్పుట్ అలా వస్తుంది. ప్రాంప్ట్ ప్లేస్ ఏ వెరీ ప్రామినెంట్ రోల్. ఓకే, ఎటువంటి ప్రాంప్ట్స్ వాడాలి ఏంటి అని నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. నేను ఎటువంటి వాడతాను సజెషన్ ఇస్తాను. యూ క్యాన్ యూజ్ ద సేమ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్ మోడిఫికేషన్స్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, డెఫినెట్లీ యూ కెన్ డూ. హే, ఐఎమ్ క్రియేటింగ్ EC2 instance in AWS. Please guide. Okay. స్టెప్ బై స్టెప్. ఓకేనా, లాగిన్ టు AWS అకౌంట్, సైన్ ఇన్ యువర్ కన్సోల్, లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయమంటున్నారు, నేమ్ ఇమ్మంటున్నారు, ఇన్స్టెన్స్ టైప్ ఇమ్మంటున్నారు, కీ పేర్ మూమెంట్, సంథింగ్ సంథింగ్ సంథింగ్, లాంచ్ ఇన్స్టెన్స్ చేయమంటున్నారు. దట్స్ ఇట్ గైస్, యూర్ సర్వర్ ఇస్ రెడీ. ఇది ఎప్పుడు మనం ఆల్రెడీ ల్యాబ్ చేసాము, ఒకసారి ప్రాక్టికల్గా నేర్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు జావా లెర్న్ ఇన్ 100 days అని చెప్పేసి మనం బయట చూస్తుంటాం బోర్డు. ఐ వాంట్ టు లెర్న్ జావా ఎండ్ టు ఎండ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చాం, సేమ్ అవుట్పుట్స్ ఇచ్చేస్తుందా లేదా? ఇట్ విల్ గివ్ ఎన్ అవుట్. దీని దగ్గర ఏముండదు. ఓకే, మనం ఏం అడిగితే ఇన్ఫర్మేషన్ తెస్తుంది. బట్ డూ వీ రియల్లీ అండర్స్టాండ్ దట్ కోడ్? అసలు ఆ పైప్ లైన్ జావా ఏంటి, కోడ్ ఏంటి, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతుంది. నో, వీ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. వన్స్ కాన్సెప్ట్ ఈస్ అండర్స్టాండ్, దెన్ యూజ్ AI. కాన్సెప్ట్ అర్థమవకుండా డైరెక్ట్గా దీని ద్వారా చేస్తానంటే వర్కౌట్ అవ్వదు, అని వర్కౌట్ అవ్వదు. సో కాన్సెప్ట్ మీన్. ఓకే, నెక్స్ట్. ఐ వాంట్ టు క్రియేట్ ఐ వాంట్ టు క్రియేట్ 100 servers, but manually it is taking too much time with spell mistakes, ignore, with lot of errors. I want to use some DevOps tools like Terraform. Can you give me script to create 100 servers with basic info only? నో నెట్వర్కింగ్ అని కూడా రాస్తున్నాను. అంటే నో నెట్వర్కింగ్ అని రాశాను, అది ఎందుకనేది తర్వాత చెప్తాను. ఓకేనా, అది వేరే కాన్సెప్ట్, అడ్వాన్స్కి వెళ్ళిపోద్ది, అది ఇప్పుడు అర్థం అవుతుంది. ఇగ్నోర్ ఇట్, నో నెట్వర్కింగ్, జస్ట్ ఫర్ మై రెఫరెన్స్. సో గైస్, లెట్స్ సీ. You're absolutely right. Manually creating 100 instances is painful and error prone. This is exactly where infrastructure tools like Terraform shine. Build is a simple Terraform script to launch 100 instances with minimal configuration. No custom network, use different. Okay, guys. So ఈ స్క్రిప్ట్ చూసి, అంటే నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే, డెవలప్ కోడింగ్ నాలెడ్జ్ వద్దు, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అనేది మనకు కావాలన్నాను కదా, దీన్ని కన్సిడర్ చేసుకోండి. డెవలపర్ ఏ కోడ్ డెవలప్ చేస్తున్నారు, SBI మీద పెడితే 10% ఆఫర్ వస్తుందా, రావట్లేదా, రాకపోతే ఏ ఎర్రర్ వచ్చింది, నో నీడ్ టు వరీ. దట్ డెవలప్మెంట్ టీమ్ విల్ టేక్ కేర్. దిస్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇది స్క్రిప్టింగ్. చూడడానికి కొద్దిగా ఏదో సంథింగ్ కొద్దిగా ఆడ్గా ఉంది, ఎక్కడెక్కడ ఎంత స్పేసెస్ ఇచ్చారో తెలియలేదు, ఇక్కడ డబుల్ కొటేషన్ ఓపెన్ చేశారు, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ థింగ్స్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే చూసారా, ఈ ప్రొవైడర్ అని ఎలా రాశారో, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసే వరకు ప్రతి లైన్ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ అర్థమవుతుంది, నాట్ ప్రాబ్లం. ఇక్కడ చూద్దాం. ప్రొవైడర్ ఎవరు ఇక్కడ? AWS. మీరు ఒకవేళ టెరాఫామ్ GCPకి వాడితే మీ ప్రొవైడర్ ఏమవుతుంది ఇక్కడ గైస్? ప్రొవైడర్ GCP. ఒకవేళ GCP. గూగుల్ క్లౌడ్ వాడితే, ఒకవేళ అజూర్ వాడితే Azure. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉన్నదాన్ని అర్థం చేసుకుని స్మాల్ స్మాల్ మోడిఫికేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేయబోతున్నాను, ఇక్కడ ఏ రీజియన్ ఉంది కదా, రీజియన్ వదిలేయండి. రీజియన్ అంటే ఇదనమాట.
రీజియన్ అంటే ఇది, అంటే నేను నార్త్ వర్జీనియాలో సర్వర్ లాంచ్ చేస్తాను. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది, రీజియన్ అంటే ఏంటి ఇదంతా. ఇది తర్వాత చూద్దాం. ఇగ్నోర్. ఏపీ సౌత్ 1. ఏపీ సౌత్ 1 అంటే ఇక్కడికి వచ్చాం కదా, ఫోన్ చూపించేస్తానండి. ఏపీ సౌత్ 1 అంటే ఏంటో తెలుసా? ముంబై. 100 సర్వర్లు ఎక్కడ క్రియేట్ అవుతాయి? ఏపీ సౌత్ 1 అనేది కోడ్ అండి. ఇప్పుడు డీమార్ట్ మార్కెట్, ఇప్పుడు హైదరాబాద్లో డీమార్ట్ ఒక 100 డిమార్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ డీమార్ట్ రా అని చెప్పేసి అంటే ఏ డీమార్ట్? ఆ డీమార్ట్కి ఫస్ట్ ఎక్కడైతే లాంచ్ చేస్తారో దానికి ఒక కోడ్ ఉంటుంది. డీమార్ట్ డీమార్ట్ కూకట్పల్లి ఫస్ట్ 1, డీమార్ట్ JNTU 2, డీమార్ట్ JNTU హైటెక్ సిటీ. సో 3 అనేసరికి ఓకే, థర్డ్ వెన్ వి రిఫర్ థర్డ్, ఇట్ మీన్స్ థర్డ్ బ్రాంచ్ అలా కన్సిడర్ చేస్తుంది కదా. అలా ఇక్కడ కనుకోండి. ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్ 1 అని చెప్పేసి ఉంది అంటే అక్కడ ముంబైలో. ఇప్పుడు మనకి హైదరాబాద్ కూడా ఒక డేటా సెంటర్ వస్తుందని విన్నామా లేదా? హైదరాబాద్ కూడా డేటా సెంటర్ వస్తుంది, వైజాగ్లో కూడా డేటా సెంటర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఏపీ సౌత్ హైదరాబాద్, ఏపీ సౌత్ 2, నెక్స్ట్ వైజాగ్ వచ్చేసరికి ఏపీ సౌత్. అదంతా మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు నీకు సర్వర్ ఎక్కడ కావాలి? నేను ఇక్కడ లాంచ్ చేస్తుందంటే నార్త్ వర్జీనియా. సో యూ నీడ్ టు US East 1 అని చెప్పి చేంజ్ చేయాలండి. ఓకే, అవసరం లేదు, బట్ చెప్తాను ఇక్కడ ముంబైలో కాలుతుంది. మీకు ఏ రీజన్ కావాలో అది మార్చుకోండి. రీసోర్స్ ఇన్స్టెన్సెస్ ఎగ్జాంపుల్ కౌంట్ ఎంత? 100. సపోజ్ ఇఫ్ యువర్ మేనేజర్ ఆస్క్ యూ టు క్రియేట్ 50 సర్వర్, కౌంట్ 50, 10, 10 ఏదైతే అది. ఓకే, ఏఎంఐ ఐడి అంటే మనకు ఉబంటు కావాలా, లైనిక్స్ కావాలా, మ్యాక్ ఓఎస్ కావాలని చెప్పి నేను సెలెక్ట్ చేశానా, దానికి ఒక ఐడి ఉంటుంది అన్నమాట. దానికి ఐడి ఉంటుంది అండి. నేను టూ మచ్ టెక్నికల్ వద్దు, ఐడి ఉంటుంది. ఇన్స్టెన్స్ టైప్ అంటే T2 మైక్రో అంటే చిన్న సర్వర్, T3 మైక్రో అంటే ఇంకా చిన్నది, లార్జ్, ఎక్స్ లార్జ్. ఓకే, హై కాన్ఫిగరేషన్. మన ల్యాప్టాప్ ఎంత ఇప్పుడు మనకి 8 CPU, 10, 12 CPU, 16 CPU, అలా 196 CPUs, 96 CPUs కూడా ఉంటాయి. ఓకే, హై కాన్ఫిగరేషన్. సో ఇలా పెడదాం. ఇప్పుడు ట్యాగ్స్ ఏదైతుందో ఇన్స్టెన్స్ టెరాఫామ్ -సర్వర్ count.index అన్నారు, count.index అని చెప్పేసి అన్నారు. ఓకేనా, ఇది చిన్న లాజిక్. ఐ హోప్ ఓకేనా. అంటే మనకి టూల్స్ ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాను. ఎగ్జామ్ కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఇవంతా కూడా Day 1. ఇక్కడికి వచ్చే ముందు Day 1, Day 2 ఇవన్నీ కవర్ చేసుకుంటే, క్లియర్ చేసుకుంటే ఇంతవరకు వెళ్దాం. బట్ ఇది చూసి అర్థం చేసుకుందాం, బికాస్ దీస్ ఆల్ ఆర్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అని అన్నాను, కానీ చూసిన వెంటనే అర్థమవుతుంది. ప్రొవైడర్ అంటే AWS అని, కౌంట్ అంటే 100 సర్వర్లు కావాలని నేను చెప్పిన దాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. టెరాఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే రిసోర్స్ నేమ్, రిసోర్స్ AWS-ఇన్స్టెన్స్ అని ఇచ్చారు కదా. ఒకటి నేమ్, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేమ్ టెరాఫామ్ ఐఫెన్. ఇప్పుడు 100 సర్వర్లు వస్తాయి కదా, నేమ్ ఎలా వస్తుంది తెలుసా? count.index అంటే 100 పెట్టారు కాబట్టి ఫస్ట్ సర్వర్ నేమ్ ఏమొస్తుంది కదా, టెరాఫామ్-సర్వర్ 1. రెండో సర్వర్ లాంచ్ అవుతుంది కదా, అంటే ప్యారల్గా లాంచ్ అవుతాయి, ఒక్కసారిగా లాంచ్ అవుతాయి. టెరాఫామ్-సర్వర్ 2, టెరాఫామ్-సర్వర్ 3, 4, 5, 6 ప్యారల్గా మీ స్క్రీన్ చూసేసరికి ఇక్కడ అన్ని ఎలా మారిపోతాయి అంటే జస్ట్ టెరాఫామ్-సర్వర్ 1, టెరాఫామ్-సర్వర్ 2, S1 అని పెడుతున్నాండి సింపుల్గా. ఓకే, S1, S2, S3, S4 అని అక్కడ కన్సిడర్ చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ ఆన్ దిస్ పార్ట్. ఇలా క్రియేట్ చేసుకోండి. సో ఇలా టెరాఫామ్ వాడడం వల్ల, హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్వర్, బట్ డేటాబేసెస్కి, లోడ్ బ్యాలెన్సర్కి, ఆటో స్కేలింగ్కి, నెట్వర్కింగ్కి, వాట్ నాట్ గైస్, ఫర్ ఎవ్రీథింగ్ యూ కెన్ యూస్ ఇట్. ఓకే, ఇక్కడ టెరాఫామ్ దీనికేనా అంటే కాదు. సపోజ్ ఎస్టర్డే సెషన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు వేర్ ఈస్ మీడియా సర్వీసెస్, యూ వాంట్ టు క్రియేట్ సమ్ ఛానల్స్. ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయగలరు, ఎగ్జాంపుల్ నేను చూపించినట్టుగా. అలా కాకుండా 100 ఛానల్స్ యూ వాంట్ టు క్రియేట్, కెన్ వి యూస్ టెరాఫామ్ ఇన్ ఇన్ క్లౌడ్ మీడియా ఆల్సో? అంటే మీరు టీవీ ఛానల్ పెట్టారు, లైక్ టీవీ 10 అని పెట్టారు. ఆ టీవీ 10లో కూడా మనకు టెరాఫామ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ కూడా డెవలప్స్ ఇంజనీర్ కావాలి వద్దా గైస్? అక్కడ కూడా డెవలప్స్ ఇంజనీర్ కావాలి. అక్కడ వాళ్ళకి సర్వర్, కానీ ఇక్కడ మనకి సర్వర్ గురించి మాట్లాడుతాం. దే విల్ టాక్ అబౌట్ స్ట్రీమింగ్, లైవ్ స్ట్రీమింగ్. సో ఆ టైప్లో ఉంటాయి అనమాట. సో టెరాఫామ్ ఈజ్ ఎవ్రీవేర్, క్లౌడ్ ఈజ్ ఎవ్రీవేర్. టీవీ స్టూడియో రిలేటెడ్ పీపుల్, టీవీ ఛానల్స్, దే నీడ్ ఎ డెవలప్స్ ఇంజనీర్స్. ఓకేనా, హాస్పిటల్ హూ విల్ మెయింటైన్ ఎ లార్జ్ అప్లికేషన్, దే నీడ్ ఎ డెవలప్స్ ఇంజనీర్స్. ఫుడ్ అప్లికేషన్స్ నీడ్ డెవలప్స్ ఇంజనీర్స్. వాట్ నాట్ ఏ టు జెడ్ అన్నట్లో కూడా
మనం ఉంటారు అనమాట. ఓకే, సో డన్. ఇప్పుడు ఈ టెరాఫామ్ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే నిమిషాల్లో నిమిషాల్లో సర్వర్ క్రియేట్ అయింది, ప్యారల్గా క్రియేట్ అయింది. ఆ ల్యాబ్ కూడా చేయొచ్చు, బట్ లెంది అయిపోతుంది, నాట్ రిక్వైర్డ్. అంటే స్క్రిప్ట్ రన్ చేస్తే అయిపోను కానీ ఆ, వద్దులండి. ఇప్పుడు టెరాఫామ్ ద్వారా ఇలా చేస్తాం కదా, అట్ ద సేమ్ టైం అన్ఇన్స్టాల్ చేయాలంటే టెరాఫామ్ వాడతాం, నిమిషాల్లో డిలీట్ చేసుకోవచ్చు క్లియర్. నెక్స్ట్, అటువంటి ఇంకా మంచి మంచి టూల్స్ ఏవైతే ఉన్నాయో క్విక్గా ఒక్కొక్క దాని గురించి ఓవర్ చేస్తాను. నెక్స్ట్, ఇవన్నీ కూడా అంటే సెక్యూరిటీ టూల్స్ అండి, సెక్యూరిటీ. సోనార్ క్యూబ్, ట్రైవి, ఓకేనా, జాప్, డిపెండెన్సీ చెక్, డోకల్ ప్రో, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ హ్యాషికాప్ వాట్, గిట్ లీక్స్. అంటే ఈ గిట్, ఈ సింబల్ చూసారా, ఈ సింబల్లో మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి, అదే సెక్యూరిటీ. డెవసెకప్స్ అంటే కొత్తదేం కాదు, డెవాప్స్ కి ఎక్స్టెన్షనే. చూడండి, డెవాప్స్ మీకు ఇలాగ ఉంది, డెవ్ సెకాప్స్ ఇలా ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఓకేనా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ పాయింట్ ఇస్ ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న టూల్స్ యాడ్ చేసుకుని సెక్యూరిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళేదే డెవ్ సెకాప్స్. ఓకే, ఇది చూద్దాం. ఈ సెక్యూరిటీ టూల్స్ అంతటి వన్ గోలో ఫినిష్, అంటే ఒక 1 వీక్ లో ఫినిష్ చేసుకోవచ్చు. 1 week to 8 days పడుతుంది. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి కరెక్ట్గా, అంటే మీకు ఇది తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ నార్మల్ పైప్ లైన్ తెలియాలి. నార్మల్ పైప్ లైన్ ఫస్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను. చేసి చూపించిన తర్వాత గైస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ అని అక్కడ చెప్పి ఇప్పుడు సెక్యూరిటీ యాడ్ చేస్తానని అక్కడ టూల్ ఇచ్చాను. విల్ డూ దట్, ఓకే, విల్ డూ దట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ జెన్కిన్స్ ఆర్ గిటాబ్ యాక్షన్స్ ఉంది చూసారా, జెన్కిన్స్ అండ్ గిటాబ్ యాక్షన్స్, లేదంటే ఒక ఆర్డర్లో వచ్చేస్తానండి. లైనెక్స్ ఉంది కదండి, లైనెక్స్ మీకు ఇప్పటి వరకు నాన్ ఐటీ నుంచి కానీ ఇలా అబ్జర్వ్ చేస్తే మనకు మీకు బాగా అలవాటు అయింది ఏంటండి, విండోసే, విండోస్. బట్ ఆర్గనైజేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 100కి 95, 96, 97% డిస్కౌంట్ అన్ని లైనెక్స్ సర్వీసెస్, అన్ని లైనక్స్ సర్వీసెస్. విండోస్ ఉంటుంది ఎప్పుడంటే తెలుసా, ఇప్పుడు మీకు మీ ఆర్గనైజేషన్ మీ ల్యాప్టాప్ ఇస్తున్నారా, వర్క్ చేయండి, మెయిల్స్ కమ్యూనికేట్, అంతే. రెస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ విల్ వర్క్ ఆన్ లైనక్స్ సర్వర్. సో యూ షుడ్ గుడ్ ఎట్ లైనక్స్ ఇఫ్ యు ఆర్ గుడ్. కదా, లైనక్స్ తెలిస్తే మంచిది, లేకపోతే ఏం పర్లేదు. నేను ఫస్ట్ 5 సెషన్స్ ఉంటాయి, అది కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ప్రిపేర్ అవ్వాలి. అండ్ దాని రిలేటెడ్ ట్రాకింగ్ లిస్ట్ అంతా నేను ఇక్కడ పెడతాను అనమాట, లైనక్స్ రిలేటెడ్ క్లాసెస్ అంతా. లైనెక్స్ ట్రాకర్ అనేది పెడతాను, ఓకే, లైనెక్స్ ట్రాకర్ అనేది పెడతాను. అండ్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ర్యాండమ్ గా నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ తేజ, సుధీర్, సంథింగ్ రిపోర్ట్ టు మీకు. ఆల్ పీపుల్ విల్ నాట్ రిపోర్ట్ టు సింగిల్ పర్సన్, ఓకే, వీ హ్యావ్ ఎ ఇన్ హౌస్ టీమ్. ఆ ఇన్ హౌస్ టీమ్ ఏంటంటే మీకు డైలీ ఫాలో అప్స్ చేస్తారనమాట, హ్యావ్ యూ డన్ దిస్ యాక్టివిటీ ఆర్ నాట్, లేదంటే ఏంటి, బిఫోర్ దే ఆర్ ఫాలోయింగ్ ద యూ డూ సంథింగ్, ఓకే. ఇక్కడ చూద్దాం, రిపోర్టింగ్ టు విద్య, ఓకే, ఇక్కడ రాస్తున్నాను ఇలా. సపోజ్ ఇఫ్ యూఆర్ రిపోర్టింగ్ టు విద్య, టాస్క్ ఏంటి, డన్, ఓకే. ఇది టాస్క్ ఏదైతే టాపిక్ ఇది రాసింది కదా, ఇక్కడ స్టేటస్ ఏదైతే ఉందో డన్, ఓకే. ఒకవేళ తేజ కంప్లీట్ చేస్తే కంప్లీట్ అన్న కాడికి, లేదంటే సుధీర్ నాట్ ఏబుల్ టు, ఓకే, సింపుల్ గా స్టేటస్ లో సింపుల్ గా ఎస్ డన్, లేదంటే ఎస్, ఓకే, సింపుల్ గా నో పెట్టండి. విల్ గేవ్ ఇట్ వెరీ సింపుల్, సో దట్ ఫిల్టర్ చేసుకునేటప్పుడు నాకు క్లియర్ గా ఉంటుంది అనమాట, నేను ఎండ్ ఆఫ్ ద డే వెరిఫై చేసినప్పుడు. రిమార్క్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్న అక్కడికి రాసేయండి. ఇక్కడ మీ రిమార్క్ ఇలా రాయాలన్నమాట, ఏంటి, నాట్ ఏబుల్ టు క్రియేట్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్ అని ఎందుకన్నానో ఇది మంచి బాగానే కుదిరింది ఎగ్జాంపుల్. సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ అన్ AWS అకౌంట్, హౌ కెన్ యూ క్రియేట్ ఎ సర్వర్? సో ఈ డిపెండెన్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే మీరు బ్లాకర్ అని చెప్పేసి రాయండి, బ్లాకర్. నేను చెప్తాను ఫార్మెట్, ఓకేనా, నాకు ఎలా కావాలో నేను చెప్తాను, మీరు ఆ ఫార్మెట్ కాస్త ఫాలో అండి. బ్లాకర్, వాట్ ఈస్ బ్లాకర్? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ దట్ పర్టికులర్ స్టెప్ యూ కాంట్ గో ఫార్వర్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్లాకర్ అనమాట. సో ఇలా ఇవి ఇమీడియట్ గా మీరు కనెక్ట్ అవి మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. రిజాల్వ్ అంటే మన టీం హెల్ప్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, ఓకే. ఇది ఇక్కడ ఈ ఈ యాక్టివిటీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్ గా చూసుకునే సరికి క్లియర్ అవ్వాలి. స్టేటస్ నేను ఇక్కడ మీ నేమ్ తో ఫిల్టర్ చేసుకున్నాను అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే వీక్ వచ్చేసరికి ప్రతిదీ కూడా గ్రీన్ ఉండాలి. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్ గైస్, ఓకే. వీక్లో ఒకసారి వర్క్ లోడ్ వల్ల చేయకపోయినా, జస్ట్ క్లాస్ విని సర్దుకున్నా,
సాటర్డేకి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా నేను మండే మార్నింగ్ చూస్తాను ఈ ట్రాకర్ బై ది టైం. అలా గ్రీన్ ఉంటే గ్రీన్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్, అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ రిజల్ట్స్ వెరీ ఫాస్ట్. ఓకే, గుడ్ రిజల్ట్స్. సో ఇది చదువు. నెక్స్ట్, అదే లైన్ ఎక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. లైన్ ఎక్స్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పర్సన్. ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ బిగినర్ స్టిల్ నాట్ ఎ ప్రాబ్లం. జస్ట్ నేను వెళ్ళి ఏం ఎగ్జాంపుల్తో క్రియేట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక లైన్ ఎక్స్ మై ప్రాక్టీస్ సర్వర్ 1 అని చేసుకుని మీరు ప్రాక్టీస్ సర్వర్ 1 అనే క్రియేట్ చేయండి. నేను ఇక జస్ట్ ఇలా, ఓకే, జస్ట్ ఫస్ట్ యాక్టివిటీ విల్ డూ లైక్ దిస్. నేను ఏ అని రాశాను అనుకోండి, మీరు కూడా ఇలా. వన్స్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఆల్ఫాబెట్స్, వన్స్ యు ఆర్ ఫెమిలియర్ విత్ వర్డ్స్, యూ కెన్ స్టార్ట్ గివింగ్ స్పీచెస్ ఎనీవే. సో కాన్సెప్ట్ అదన్నమాట. ఓకే, యా. నెక్స్ట్, గిట్ అండ్ గిట్హబ్. మీ డెవలపర్ అంతా కోడ్ డెవలప్ చేస్తున్నారు, కరెక్ట్. డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన కోడ్ అంతా ఎక్కడ దాస్తారు? సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రోడక్ట్. బిగ్ ప్రోడక్ట్, ఇది ఒక మింత్రా ప్రోడక్ట్ అనుకుందాం. ఇందులో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి అనుకుందాం. డూ యూ థింక్ దట్ ఆల్ ద సర్వీసెస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద బ్యాక్ అండ్ బై ఓన్లీ సింగిల్ డెవలపర్? One developer can develop all the 100 services of code within less time? No, they need a big team. So these 3 services will be developed by one developer, these 3 services will be developed by another developer, and so on. Once they develop the code, they will keep the code in their local. లోకల్లో కోడ్ అనేది పెడతారు. లోకల్ అంటే ఏంటంటే మీ ల్యాప్టాపే. సపోజ్ మీరు మీ ల్యాప్టాప్ థెఫ్ట్ అయింది, ఏంటి 60 days 3 months వర్క్ చేశారు ప్రాజెక్ట్ అనుకుందాం. 60 days 3 days వర్క్ చేసిన మీ ల్యాప్టాప్ పోయింది, లేదా ల్యాప్టాప్ క్రాష్ అయింది, ల్యాప్టాప్ కరెక్ట్గా డెమో ఇచ్చే టైంలో ఆన్ అవ్వట్లేదు. సో ఇట్స్ ఎ బిగ్ రిస్క్. Because of one person negligence, entire project or reputation will go down. So we will use these tools to secure your code. Okay, తెలుసు, కొద్దిగా మేనేజ్ చేసుకోండి. లాస్ట్ 5 minutes లో ఫినిష్ చేస్తాను. ఇంకా బిల్డ్ టూల్ మ్యావెన్. సో హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో ఉన్న కోడ్ ని సిస్టమ్ రీడబుల్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాను. నెక్స్ట్, CI/CD టూల్స్కి వచ్చేసరికి జెన్కిన్స్ అండ్ గిటబ్ యాక్షన్స్. సో యాజ్ ఐ డిస్కస్ ఇంత పైప్ లైన్ చూపించాను కదా, ఈ రెండిట్లో ఒకటి నేర్చుకుంటే చాలు మీరు. బట్ ఐ టెల్ యూ 2 projects. వన్ ఫర్ జెన్కిన్స్, వన్ ఫర్ గిటబ్ యాక్షన్స్. కాల్స్ ఎందుకు రావో మనం చూద్దాం. ఇది మార్కెట్లో రూల్ చేస్తున్న టూల్. లాస్ట్ ఒక 8 years ఒకనా, దీనికి ఇంకో పేరే లేదు. అంటే ఇంకో పేరు అంటే ఇంకో కాంపిటేటర్ లేదనుకున్న టైంలో గిటబ్ యాక్షన్. గైస్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ఈ నేమ్ కొద్దిగా సిమిలర్గా ఉందా? ఓకే, విల్ కమ్ హియర్. ఓకేనా, ఈ నేమ్ కొద్దిగా సిమిలర్గా ఉందా? ఎస్, దీనికి. సో దీని ఎక్స్టెన్షనే ఇదనమాట. సో మెనీ పీపుల్ స్టార్టెడ్ అడాప్టింగ్, మెనీ ఆర్గనైజేషన్స్. సో వెరీ సూన్. సో యూ హ్యావ్ టు సే దట్ ఐ నో Jenkins. I have worked as a 4 years as a DevOps engineer. I have used Jenkins in my project, and I know GitHub Actions too. దీని మీద మాత్రమే కూడా మంచి కాసు. ఇది ఇక్కడ Kubernetes అని ఒకటి ఉంటుంది. ఇవి రెండు నేర్చుకున్నా యూ కెన్ గెట్ వెరీ గుడ్ జాబ్. ఓకే, ఇది ఇది ఒక పాయింట్. ఇది నెక్స్ట్ అంటే CI/CD టూల్ పైప్లైన్స్ బిల్డ్ చేయడానికి అనుకోండి. నెక్సస్ రిపోజిటరీ, ఓకేనా. నెక్సస్ రిపోజిటరీ అంటే ఇక్కడ వచ్చిన మీరు బిల్డ్ చేసిన అవుట్పుట్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవడానికి ఒకటి సంథింగ్ అనుకున్నాం. అంటే ఎలా అంటే లాగిన్ పేజ్ ఉంది, లాగిన్ పేజ్ కోడ్ ఉంది, ఆ కోడ్ రిలేటెడ్ అవుట్పుట్ వస్తుంది, లాగిన్ రిలేటెడ్ కోడ్. ఆ కోడ్ దాయడానికి ఒకటి అనుకోండి. డోకర్ అండ్ క్యూబర్నెటిస్, ఈ 3 ఒక సెట్ కింద కన్సిడర్ చేయండి. లేదంటే ఐ విల్ యూజ్ దిస్. ఇంకా చూసారా, ఈ డోకర్ ఇదంతా కూడా ఒక సెట్ కింద కన్సిడర్ చేసుకోండి, ఒకటే సెట్. ఓకే, విల్ స్పెండ్ అరౌండ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం హియర్, అప్రాక్సిమేట్లీ 20 days. మన కోర్స్ ప్యాటర్న్లో 20 days దీనికి కనుక కేటాయిస్తాం. ఇది నాకు డోకర్ తెలుసు, క్యూబర్నెటిస్ తెలుసు కాదు, ప్రొడక్షన్ లెవెల్లో తెలుసు. ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రొడక్షన్ లెవెల్లో ఇఫ్ ఐ గివ్ వన్ శాంపిల్ అప్లికేషన్, ఋషి మీరు ఒక కోడ్ ఇవ్వండి, నేను ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసి చూపిస్తాను, నేను పైప్ లైన్ క్రియేట్ చేసి చూపిస్తాను అన్న కాడికి మనం ప్రిపేర్ అవ్వాలి. అంతలా ప్రిపేర్ అవ్వాలా? ఎస్, అంతలా ప్రిపేర్ అవ్వాలి. వై? బికాస్ నిన్న ChatGPTలో అడగడం వాట్ ఆర్ ద టాప్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే AML తర్వాత మన క్లౌడ్ డెవలప్స్ వచ్చింది. సో కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ యూ. అంటే కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ రైట్ పర్సన్ హూ కెన్ మేనేజ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హూ కెన్ బిల్డ్ దేర్ పైప్ లైన్స్. సో ఆ లెవెల్లో మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారంటే మనం ఆ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి. సో బీ గుడ్ ఎట్ వన్ ప్రాజెక్ట్. వాట్ ఎవర్ యూ లెర్న్డ్
whatever you're going to learn in our sessions, be good at it. అండ్ ద సేమ్ ప్యాటర్న్ ఇంటర్వ్యూలో చెప్పండి. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుందా? నో, యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది. అట్లీస్ట్ 20% అనే చేంజెస్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ అలా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇదే పాత కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఒక ప్రాజెక్ట్లో ఒక సెట్ ఆఫ్ టూల్స్ నేర్చుకుంటారు. ఇంకో ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు కొద్ది కొద్ది చేంజెస్ ఉంటాయి. ఓకే, ఇంటర్వ్యూ తీసుకునేది ఎవరు? ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసే లీడ్ అయినా, ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసే మేనేజర్ అయినా. సో దే నో అబౌట్ దట్ ప్రీవియస్లీ విచ్ టూల్స్ యూ హ్యావ్ వర్క్డ్. మీరు అలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు తీసుకున్నారు. సో దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ there will be some changes in the existing project, but if I give some KT to this student, or if I give some KT to this person, they will learn అన్నాక మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చారనుకోండి, మీకు ఇది ఈజీగా క్లియర్ అవుతుంది. ఓకే, యా. సో క్లౌడ్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఇవి రెండు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఐ చేంజ్ ద కలర్, ఐ చేంజ్ ద కలర్. సో గైస్, ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. దీస్ ఆర్ లెందీ కోర్సెస్, అంటే 3 months కోర్సెస్. మన ప్యాటర్న్ నేను ఎలా డిజైన్ చేస్తానంటే డెవ్ సెక్ ఆప్స్ విత్ AWS. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐఎమ్ వెరీ గుడ్ at what we are going to teach. And I'm just very confident about whatever we are going to teach. DevSecOps with AWS. ఈ ప్రాజెక్ట్లో ఒక AWS సర్వర్ ఎలా లాంచ్ చేయాలి, ఎలా ఆటోమేట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఇదంతా దానితో పాటు ఇది మీ 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 మెయిన్ రోల్ అనమాట. మెయిన్ రోల్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి GCP క్లౌడ్ సర్వీసెస్ మొత్తం నేర్చుకుంటాం ఒక 20-25 రోజుల్లో. ఓకే, అగైన్ దిస్ GCP ఉందా, GCPలో సర్వర్ కావాలి, ఈ టెరాఫామ్తో ఆటోమేట్ చేయి. ఆర్ వి క్లియర్? ఇప్పుడు AWSలో సర్వర్ ఉంది, AWSలో లోడ్ బ్యాలెన్సర్ ఉంది, AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టెరాఫామ్తో చేస్తాం. GCPలో సర్వర్లో లోడ్ బ్యాలెన్సెస్ ఆటో స్కేల్ రాయినా, లేదంటే ఒకసారి రాస్తాను కొద్దిగా నేనేం మాట్లాడాను అనేది అర్థమవుతుంది. ఒక్క నిమిషం. గైస్, నేను ఏమంటున్నానంటే ఇది DevSecOps విత్ AWS అనేది మన మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు AWSలో నేను సర్వర్ని, డేటాబేసెస్ని ఎవ్రీథింగ్ విల్ లెర్న్ మాన్యువల్లీ అండ్ విల్ ఆటోమేట్ ఇట్. ఆర్ వి క్లియర్ విత్ దిస్ పాయింట్? మన వాడుకున్న టూల్స్ ద్వారా మనం ఇవన్నీ లెర్న్ చేసి ఇవి మనం ఆటోమేట్ చేస్తాము. ఇది ఫస్ట్ సినారియో. రెండో సినారియోకి వచ్చేసరికి నేను GCPని ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే థర్డ్ లార్జెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అండ్ దెర్ ఆర్ లెస్ రిసోర్సెస్ ఇన్ ద మార్కెట్. మీకేంటి, నేను AWS ఇంత ఎక్స్పర్టీస్గా నేను ప్రొడక్షన్ లెవెల్లో నేను వర్క్ చేశాను. నాకు GCPలో అన్ని, అంటే సర్వర్స్ క్రియేట్ చేయడం, లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడం, నెట్వర్కింగ్ అన్నీ తెలుసు అని చెప్పేసి మనం మాట్లాడదాం. ఎండ్ టు ఎండ్ అనేది ఇది మాట్లాడదాం. వీఆర్ నాట్ గోయింగ్ టు ఆటోమేట్ GCP. Why? Because again we need 20 days more time. We have to do some project. Again, it will take another 20 days time. So from 6 months out of course. That is not our goal. Okay. ఈ DevSecOpsతోనే మనకు 90% క్లియర్ అవుతుంది. బికాస్ ఈ టూల్స్ అటువంటివి. ఈ సెక్యూరిటీ టూల్స్ చూడండి ఎన్ని యాడ్ చేశాను. కానీ ఇదంతా బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన టూల్స్ అన్నట్టు. ఇవన్నీ ఈ సెక్యూరిటీ టూల్స్లో మొత్తం సరిపోతుంది. GCP అని అలాగే నార్మల్ ఏం కాదు. GCP యూ లెర్న్ ఎవ్రీథింగ్. వన్స్ యూ, అంటే ఇవన్నీ డిఫరెంట్ డెడికేటెడ్ కోర్స్ అంటే, కానీ బట్ మన ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఏం కావాలి, ఎంత కావాలనేది అది మాట్లాడుతుంది. GCP ఆల్మోస్ట్ 20 to 25 days ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. అడ్వాన్స్ లెవెల్ మీకు ఉంటుంది. కాకపోతే అక్కడ ఆటోమేషన్, ఆ ప్రాజెక్ట్స్ వర్క్ అలా ఉండదు. ఓకే, అది నేర్చుకోవాలంటే మళ్ళీ టైం పడుతుంది. మై సజెషన్ ఈజ్ బీ స్టేబుల్ ఎట్ వన్ ప్రాజెక్ట్, గెట్ సమ్ జాబ్, వర్క్ ఫర్ 6 months, 1 year, అండ్ ఆఫ్టర్ 1 year enroll dedicated GCP with DevOps. అండర్స్టాండింగ్ మై కాన్సెప్ట్? ఇంకో 1 year ఓకేనా, జస్ట్ నేర్చుకోండి, అలా ఉంచండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకో 1 year అవుతుంది, 1.5 year అవుతుంది. దెన్ లెర్న్ DevOps విత్ Azure. సో మన జాబ్ మనం సెక్యూర్ చేసుకోవడానికి మనం లెర్నింగ్ అనేది మనం డైలీ ఎంతగా అందించుకోవాలి. డైలీ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ యువర్ డే. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రాక్టీస్ టైంలో, ఇప్పుడు కోర్స్ టైంలో మీరు ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ మినిమం 5 months ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ గైస్. మీరు తక్కువ టైంలో చేస్తున్న పర్లేదు, నాకు ఆ ట్రాక్ ఫిల్ అయితే చాలు. సో ఆర్ వి క్లియర్ అట్ దిస్ పాయింట్? తనుజ, వరుణ్, వంశీ, రమేష్, సుధీర్, శాలిని, Yes, Rushi. Yes. గోవర్ధన్,
సో ఓకేనా, ఇది చూడండి కన్ఫ్యూజన్ ఏం లేకుండా డెవలప్ సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెడికేటెడ్లీ జీసీ. ఇప్పుడు మనకు ఇది మీకు ప్రొఫెషనల్ లెవెల్లో చెప్తాను. జీసీపీ కూడా ప్రొఫెషనల్ లెవెల్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కోర్స్ అని 30 రోజులు ఉంటుంది, అది వినే ఉండాలి, లేకపోతే పర్వాలేదు. ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఇస్ డెడికేట్లీ 30 days, 25 days. అలాగే జీసీపీ ఓన్లీ ఎండ్ టు ఎండ్ విల్ డూ ఇట్. ఇంత నేర్చుకున్న తర్వాత ఆ, కొద్దిగా ఎలాగ ఆటోమేట్ చేయాలి ఏంటి అనేది అది కూడా చిన్న టిప్ ఇస్తాను. అంటే ఒక సర్వర్ని ఎలా ఆటోమేట్ చేయాలో చెప్తాను. తర్వాత మీరు మిగతా సర్వీసెస్కి కొద్దిగా అప్లై చేయండి, వర్కౌట్. ఓకే, నెక్స్ట్ ఆర్కెస్ట్రేషన్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇది సోనార్ క్యూబ్ కొంచెం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇవి ఈ సెక్యూరిటీ అంతా వన్ డేలో అంటే 1 day అంటే మనకి 8 days పడుతుందండి. 8 days ఈ ప్రాజెక్ట్. సెక్యూరిటీ లెవెల్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఏంటి అనేది కానీ సూపర్ ఉంటుంది. యూ స్టార్ట్ లవింగ్ ఇట్. ఓకే, యూ స్టార్ట్ లవింగ్ ఇట్. కాన్సెప్ట్స్ నచ్చితే కొత్త కాన్సెప్ట్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదనుకోండి, కొద్దిగా ఇబ్బంది పడతారు. ఓకే, రెండు ఉంటాయి. బట్ ఇఫ్ యూ డూ ఇట్ డెఫినెట్లీ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. సో అండ్ ఫైనలీ గైస్, ఎల్లో ఎల్లో కలర్ అంత నచ్చలేదు. 1 minute, విల్ మేక్ సమ్ అట్రాక్టివ్ కలర్. విల్ గో విత్ గ్రీన్. గ్రీన్ ఇప్పుడు కూడా ఎవర్ గ్రీనే. యా గైస్, ఇప్పుడు చూద్దాం మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. ఇవేంటి అసలు? ఇక్కడతో మీ పని అయిపోయిందా? ఇక్కడ చూడండి, డెవాప్ సింబల్ వేస్తున్నాను ఇక్కడ. డెవాప్ సింబల్ ఇక్కడ వేస్తున్నాను. ఇది డెవాప్ సింబల్. ఓకేనా? ఇప్పుడు మీ కోడ్ ఏదైతుందో ప్రొడక్షన్ డిప్లాయ్ చేసేసారు. యువర్ వర్షన్ ఈజ్ డెవలపర్ ఒక కోడ్ ఇచ్చారు. లాగిన్ పేజ్ కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. అంటే ఇంతకుముందు లెఫ్ట్ ఉంది, ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. లాగిన్ పేజ్ ఎవరు క్లిక్ చేసినా సెంటర్లో క్లిక్ చేశారు. ఇప్పుడు ఆ వర్షన్ కోడ్ పైప్ రాసి మీరు డిప్లాయ్ చేశారు. మీకు హోమ్ పేజ్ చూసారు, రిఫ్లెక్ట్ అయిపోయింది. డన్, యువర్ జాబ్ ఈస్ డన్ దేర్. నెక్స్ట్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు తెలుసా? మానిటరింగ్ టీమ్. మానిటరింగ్ ఇది యాక్చువల్గా ఫ్రెషర్స్ ఉంటే చూడండి మార్కెట్లో. ఓకేనా, ఫ్రెషర్స్కి అంటే మానిటరింగ్ అంటే సింపుల్. వాట్ ఈస్ దట్? ఏం జరుగుతుందో చూడడం, అన్నీ కరెక్ట్గా అవుతున్నాయి లేదని అబ్జర్వ్ చేసుకోవడం. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదైతుందో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం. లైక్ సిసి మానిటరింగ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అలా. ఇప్పుడు మీ టూల్స్ ప్రోమిథియస్, గ్రాఫానా, ఓపెన్ టెలిమెట్రీ ఇవన్నీ కూడా ఏవైతున్నాయో మానిటరింగ్ టూల్స్. ఈ టూల్స్ మనం ఎందుకు నేర్చుకుంటున్నారు ఋషి? మేబీ యుల్ గెట్ ఎ మానిటరింగ్ రిలేటెడ్, యుల్ గెట్ ఎ జాబ్ రిలేటెడ్ టు ఎస్ఆర్ఈ ప్రోగ్రామ్. అంటే ఫ్రెషర్ అని కాదు. ఇప్పుడు ఫ్రెషర్ విల్ మానిటర్, బట్ ఈ సెటప్ అంతా కూడా చేయాల్సింది ఒక టీమే కదా. ఓకే, నేను ఒక్కసారి లేదంటే ఒక్క నిమిషం అండి. అంటే ప్రోమిథియస్, గ్రాఫానా, ఓపెన్ టెలిమెట్రీ ఇవన్నీ మానిటరింగ్ టూల్స్. మీకు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ప్రోమిథియస్ అండ్ గ్రాఫానా అని చెప్పేసి చూస్తాం. అంటే మీరు డిప్లాయ్ చేసిన అప్లికేషన్ లాగిన్ పేజ్ వర్కౌట్ అవుతుందా, లాగౌట్ వర్కౌట్ అవ్వట్లేదా, లేదంటే ఏ ఎర్రర్ వస్తుంది, ఏ ఎర్రర్ రాబోతుంది అనేది క్లియర్గా ఉంటుంది. డాష్ బోర్డ్ ప్రిపేర్ చేయాలండి, అంత మించేయలేదు. ఓకేనా? ఇమేజ్ కూడా ఇమేజ్. Prometheus and Grafana constitute a powerful open source for stack of monitoring and observability of microservices. Done. ఇది డెఫినేషన్స్ అవి ఏంటంటే, సో ఇది గైస్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. మీ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అంతా ఎలా ఉంటుంది. మానిటరింగ్ జాబ్స్ ఆర్ వెరీ ఈజీ. ఓకే, ఐ గివ్ యూ వన్ సజెషన్. If you are married or okay, if you are around 35 plus 40, you don't want to do much upgrade, but you want a peaceful job, SRE jobs are best. SRE జాబ్స్ బికాజ్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయగలను, నేను లెర్న్ చేసుకోగలను అనుకుంటే, అంటే బిలో అంటే డిపెండ్స్ అపాన్ యువర్ ఎవ్రీ మైండ్ సెట్. సో ఈ జాబ్ రోల్స్ ఇవ్వండి. ఎస్ఆర్ఈ ఈజ్ నథింగ్. డెవలప్మెంట్ ఒక టీం వర్క్ చేసుకుంటారు, పైప్లైన్స్ బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత ప్రాపర్గా వర్కౌట్ అయిందా లేదా, ఎస్కలేషన్స్ ఏమొస్తుంది, ఎలా రిజాల్వ్ చేయాలనేది ఈ లాస్ట్ టీం. మధ్యలో డెవాప్స్ టీం చూడ అది కోర్ అనమాట. ఓకే, ప్యాకేజెస్ మరి మీరు వర్క్ చేసే బట్టే కదా ప్యాకేజెస్ ఉంటాయి. ఈ డెవాప్స్ రిలేటెడ్ పర్సన్స్కి హై ప్యాకేజెస్. మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, 7 lakhs, 8 lakhs, 9 lakhs కదా. 4 years ఎక్స్పీరియన్స్ కెన్ క్రాక్ 30 lakhs ప్యాకేజెస్ ఆల్సో. యూ హ్యావ్ టు షో హూ యూ ఆర్. ఓకే, ఐఎమ్ ఏ డెవలప్స్ ఇంజనీర్, ఐ హ్యావ్ 4 years of experience. I work for a top MNC company or I work for a top banking related projects.
I'm good at these tools. I'm good at the entire project. I handle this one. Whatever the things I do it manually. I made it entire thing automation. I'm good. Okay. I know various developer tools. Any kind of new tools come into the market, I can integrate and I can automate it and I can make my team to work on it. So say you have to good at what you are. చెప్పొచ్చు. చెప్పిన తర్వాత వాళ్ళు టెక్నికల్ అడిగితే వాటికి కూడా మనకి రివర్స్ ఆన్సర్ చేయరు కదా. సో ఇదండి ఈ పాయింట్స్ మనం చేద్దాం. మోడరింగ్ రిలేటెడ్ కూడా మంచి జాబ్స్ ఉంటాయి. ఓకే. ప్యాకేజెస్ అయితే సేమ్ గానే ఉంటాయి. డెవాప్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మీరు డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ యూర్ టు గెట్ ద ప్యాకేజెస్ లైక్ ఓకే. ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, మనం ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. క్వశ్చన్ ఆన్ డెవాప్స్. చాలా సున్నితంగా నీట్గా మాట్లాడాలి. మంచి ప్రాంప్ట్స్ ఇచ్చుకుంటే మంచి మంచి రెస్పాన్స్ వస్తాయి. లేదంటే చాలా హై లెవెల్లో వస్తాయి. కానీ హై లెవెల్లో సో చూడండి. వాట్ ఆర్ ఎస్ఆర్ఈ రోల్స్ ఆన్ ఏ హై లెవెల్ విత్ డీప్ టెక్నికల్ వర్డ్స్. ఓకే, లెట్స్ సీ దిస్. అట్ ఏ లెవెల్ ఓకేనా, జస్ట్ కీ రెస్పాన్సిబిలిటీస్ ఓకేనా, ఎస్ఎల్ఐ ఎస్ఎల్ఓ ఓకేనా, అంటే జస్ట్ థ్రెషోల్డ్ 99%. దీస్ థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. అంటే మన ఇయర్ మొత్తం మీద 99.100% అవైలబిలిటీ ఉంటుంది. వీళ్ళు కూడా ఎవరు ఈవెన్ ఏడబ్ల్యూఎస్ విల్ సే యూ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ ఇన్ మై సర్వర్, ఐ విల్ గివ్ యూ 99.99% అవైలబిలిటీ అంటారు. అంటే ఇక్కడ 99.9 అన్నారండి ఇక్కడ. ఓకే. 99.9 అంటే మంత్కి వచ్చేసరికి 43 minutes డౌన్ టైం ఉంటుంది. 100% అంటే మీరు 365 days మిడ్ నైట్ డే టైము పీక్ ఎప్పుడు చేసినా అవైలబిలిటీ. 99.9% అవైలబిలిటీ అంటే 43 minutes డౌన్ టైం. అంటే నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను, ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అని మీరు ఎప్పుడైనా అనే ఉంటారు. లేదంటే లేదు ఒక 5-10 minutes వరకు ట్రై చేసి వర్కౌట్ అవుతుంది అని మన ఫ్రెండ్స్ అంటారు. కానీ కస్టమర్ కేర్ కానీ చేస్తారు. మళ్ళీ 5 minutes చేస్తే బాగానే వర్కౌట్ అవుతుంది. సో దట్ ఈజ్ ఎస్ఎల్ఏ. ఓకే. ఇవన్నీ దీని కింద వస్తాయి అనమాట. ఓకే. బట్ ఐ విల్ డిస్కస్ ఇట్ లేటర్. సంథింగ్ అబ్జర్వబిలిటీ మెట్రిక్స్, ఇన్సిడెంట్ రిపోర్ట్. ఓకే. అండ్ బ్లేమ్లెస్ పాసిబుల్. సో లైక్ కొద్దిగా ఎందుకంటే రిలీజ్ మేనేజింగ్ ఏదో కొద్దిగా బిగినర్స్కి కొత్తగా ఉంది. నో ఐ want to know the roles of SRE in simple tasks, what they do on daily basis, even in simple words that even fresher can understand. ఏమంటారు? ఓకేనా? ఏదో టనల్లో మీరు got it. Okay, done. Check the system health. గైస్, మార్నింగ్ రొటీన్ ఉదయం లేచిన 10 గంటలకు లాగిన్ అయిన వెంటనే చెక్ ద సిస్టమ్ హెల్త్. చెక్ ఈజ్ అ వెబ్సైట్ ఎనీ ఎర్రర్స్, ఈ సర్వర్ లోడ్ హై అంటే ఎంత రిక్వెస్ట్ వస్తే ఏంటి ఇదంతా ఉంటుంది. లైక్ చెకింగ్ వైటల్స్ ఆఫ్ ఎ పేషెంట్, హ్యాండిల్ అలర్ట్స్ అండ్ ఇష్యూస్. ఇఫ్ సంథింగ్ బ్రేక్స్, అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు, అలర్ట్స్ కమ్ వయ్యా పేజర్ డ్యూటీ, అదొక టూల్ అనమాట. ఓకే. చెక్ లాగ్స్, రీస్టార్ట్ సర్వీసెస్. లాగ్స్ చెక్ చేయడు, ఆ సర్వీస్ ఒకసారి రీస్టార్ట్. ఋషి నా ఫోన్ చాలా హ్యాంగ్ అయిపోతుంది, మల్టిపుల్ అప్లికేషన్, ఒకసారి రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన బాగా వర్కౌట్ అవుతుంది. సేమ్ అప్లైస్ హియర్. ఫిక్స్ స్మాల్ ఇష్యూస్ క్విక్లీ. నెక్స్ట్, డీబగ్ ప్రాబ్లమ్స్, ఫైండ్ వై సంథింగ్ ఫెయిల్. ఇది కూడా మనకు మ్యాటర్ ఇంపార్టెంట్. ఓకే. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. జస్ట్ ఫైండ్ వై సంథింగ్ ఫెయిల్డ్, యూ ఫిక్స్ ఇట్. ఓకే. మీరు ఫిక్స్ చేస్తారు. బట్ నెక్స్ట్ టైం ఇప్పుడు ఫెయిల్ అయింది, మళ్ళీ రేపు క్లయింట్ అడుగుతారు కదా, హే ఋషి వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, దట్ పర్టికులర్ సర్వీస్ ఈస్ నాట్ రన్నింగ్. యా ఇట్ వాజ్ నాట్ రన్నింగ్, ఐ రీస్టార్టెడ్ ఇట్. ఓకే. ఈ రోజు మళ్ళా, ఏ ఋషి ద సేమ్ ఇష్యూ హ్యాపెన్ టుడే ఆల్సో, వాట్ హ్యాపెండ్? నో యాక్చువల్లీ ఐ రీస్టార్ట్. ఎన్ని రోజులు చెప్తాం ఆ సమాధానం? యూ హ్యావ్ టు ఫైండ్ ఏ రూట్ కాజ్ వై ఇట్ ఈస్ ఫెయిల్డ్. ఇట్ ఈస్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్, ఐ హ్యావ్ ఫిక్స్ దట్ వన్. ఓకే.
ఐఎమ్ నాట్ షూర్ ఇవన్నీ ఎంతవరకు అర్థమవుతున్నాయో, బట్ యాజ్ ఐ డిస్కస్ దీస్ 3 సెషన్స్ ఆర్ జస్ట్ లైక్ డెమో. ఓకే, ద పాయింట్ ఈస్ ఒక డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మెట్రిక్స్ లాగ్స్ ఇవన్నీ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటాయి. యాజ్ ఐ డిస్కస్డ్ వీ విల్ లెర్న్ వర్డ్ బై వర్డ్ ఫ్రమ్ మండే. కానీ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. వన్స్ యూ లెర్న్ ద వర్డ్స్ వీ విల్ మేక్ స్మాల్ సెంటెన్స్, దెన్ స్మాల్ సెంటెన్స్ నుంచి గుడ్గా స్పీచెస్, పారాగ్రాఫ్ అలా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ వర్డ్ బై వర్డ్ మీకు చెప్పలేదు, ఈ డెమోస్లో వర్డ్ బై వర్డ్ చెప్పలేదు, అంటే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో చెప్పాను. వీఆర్ డైరెక్ట్లీ స్టార్టింగ్ డెమో ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్ బికాస్ ఐ టు సే వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, ఏ టూల్స్ కవర్ అవుతాయి ఏంటి అనేది చెప్పడం గురించి. నేను ఇది మిస్ చేశాను, ఇది మిస్ చేయడం కాదు, ఇది ఇగ్నోర్ చేశాను, దీని గురించి డిస్కస్ చేద్దాం, ఇది ఎలా ఉంటుంది ఇలాగా. ఓకే, సో వన్స్ వీ స్టార్ట్ ఫ్రమ్ హియర్ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. కమ్ బ్యాక్. ఓకే, నెక్స్ట్. Automate repeat if something goes wrong again and again, something. Okay, help with the deployments, fix small bugs and infrastructure. ఇలా ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. అలాగే సిమిలర్లీ ప్లీజ్ ప్రొవైడ్ ఆన్ DevOps tasks 2. Okay, in one line only, please. One line. Top 10 activities. Okay, sir. Okay, this we are done, guys. We are done. స్పెల్లింగ్ మిస్టేక్ ఇగ్నోర్ చేస్తాను, బట్ ఇది జీపీటీ యాక్సెప్ట్ చేస్తుంది. బిల్డ్ అంటే కోడ్ని డిప్లాయ్ చేయడం, డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తారు, మీరు డిప్లాయ్ చేయడం. మెయింటైన్ CI/CD పైప్ లైన్స్, కోడ్ పుష్ చేయడం, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, డిప్లాయ్, అది ఆటోమేట్ చేయాలి. మేనేజింగ్ సర్వర్స్. ఓకే, క్రియేట్ అండ్ మేనేజ్ సర్వర్స్ యూజింగ్ టెరాఫార్మ్. గైస్ క్లియర్? అంటే మనం ఇంటర్రిలేట్ చేసుకోండి. వర్క్ విత్ కంటైనర్స్, అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, 20 రోజులు చెప్తాను అన్నాను కదా, అది కంటైనర్స్ రిలేటెడ్ ఇగ్నోర్ చేయాలి. అంటే జస్ట్ ఇది ఇవంతా కూడా ఒకటే. నెక్స్ట్ మానిటర్ అప్లికేషన్స్. ఋషి అది SRE రోల్ కదా, SRE DevOps ఇవన్నీ ఒకటే. If it is an MNC, guys, if it is an MNC company, you will have a dedicated team for SRE, a build and release engineer, okay, and cloud engineer, something అలా ఉంటారు. What in case if you work in a startup with 3 to 4 people of DevOps engineer, you will be involved everywhere. Okay, no need to do separately. I want you to learn that you are working in a startup. You should know every tool. లోపలికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవుదాం, ఆ పర్టికులర్ 3-4 టూల్స్ మీద వర్క్ చేద్దరు కానీ, బట్ లెర్నింగ్ చేసేటప్పుడు మాత్రం 12 టూల్స్ వరకు మంచిగా నేర్చుకున్నాం. మానిటరింగ్ అప్లికేషన్స్, హ్యాండిల్ అలర్ట్స్, రెస్పాండ్ అండ్ ఓకే, దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్. ఓకే, ఫైన్, ఇట్ సరిపోతుంది. అంటే జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ క్విక్ ఓవర్వ్యూ ఆఫ్ ఇవి హౌ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేశాను. నెక్స్ట్ మనకి మండే నుంచి మనకి ఏదైతే లైవ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ మండే. ఓకే, మీన్ వైల్ ఇక్కడ దాకా నేర్చుకున్నారు కదా, దీని మీద ఏం డౌట్స్? ఈ ఫస్ట్ 3 సెషన్స్ మీకు ఏవైతే ఉన్నాయో నేను యూ విల్ గెట్ ఇట్ టుడే. ఓకే, 3 సెషన్స్ డెమోస్ విల్ బి షేర్. ప్లీజ్ ఈ నెంబర్ రాసుకుని ఒకసారి, అడ్మిన్. ఓకే, దిస్ ఇస్ అడ్మిన్ సునీల్ అనమాట. సునీల్ కాంటాక్ట్ చేయండి. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ కోర్స్ స్ట్రక్చర్ కానీ, ఇంకా స్టిల్ ఎనీ అదర్ డౌట్స్, దోస్ హూ హ్యావ్ ద కెరియర్ గ్యాప్స్. ఓకే, కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు మనం మీతో పర్సనల్గా మాట్లాడదాం. ఓకే, కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు, విల్ గైడ్ యూ డెఫినెట్. బట్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్స్ దగ్గర నుంచి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అప్స్కిల్ అయ్యే వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటనేది ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ వే. కానీ వే లేకుండా ఇక్కడ సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ అంటే ఏమంటారు, ప్రతిదానికి ఉంటుంది. కానీ అది ఎంత ఎఫెక్టివ్గా చేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ పార్ట్ ప్లీజ్? ఎస్, యూ కెన్ ఆస్క్ నౌ. అంటన్, అజయ్, క్రాంతి, సుధీర్, శాలిని, ఎనీ క్వశ్చన్స్? నవీన్, ఆఫ్లైన్ ఎనీ క్వశ్చన్స్? కానీ ఓకే. వంశీ, తనుజ, వరుణ్,
రమేష్, No, sir. అంటే లైక్ ఎనీ క్వశ్చన్స్, ఈ కోర్సు నేర్చుకోవడం ఈజీనా, కష్టమా, లేదంటే జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అసలు ఏమీ లేవా? Rishi, this Yeah, please. Naveen. నవీన్, యా ప్లీజ్. Yeah. Course has been, I think, you've clearly briefed as to what this course entails and summarized what all Yeah, tools that we will learn throughout this journey. కరెక్ట్. And I could relate to most of the concepts. I think almost 95% of the concepts that I have been working on with my experience right now. ఓకే. I could easily understand, grasp, and it's just that matter of starting the exact troubleshooting, యా right? యా యా Once కరెక్ట్. we start that, I think we will get into a next layer of the DevOps role. కరెక్ట్ నవీన్. Really excited for the whole journey. యా నవీన్, డెఫినెట్లీ. థ్యాంక్ You've యూ. been explaining so well. I think I could relate to 95% of things what I'm doing. Yeah, Naveen, perfect, perfect. Like as our agenda is also same, okay? Even though fresher or experience ఉన్నా సరే, we'll start from very basic level because okay, basic level నుంచి ఆ టూల్ ఇన్స్టాల్, అప్గ్రేడ్, ఇన్స్టాలేషన్స్ అప్గ్రేడ్, వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, అంటే మీకు ఈ లాస్ట్ ఈ పాయింట్స్ చూపించాను కదా చాట్ జీపీటీలో, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్, దీనికి మీరు కనెక్ట్ అయి ఉంటుంది బాగా యాజ్ యువర్ వర్కింగ్. Yeah. యా యా. సో సిమిలర్ గాని ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి ప్రొడక్షన్ గ్రేడ్ పైప్ లైన్ అనేది మనం బిల్డ్ చేస్తాం. ఆ పైప్ లైన్ ని యూ ఇఫ్ యూఆర్ ఓకేనా, అండ్ మీరు ఆర్గనైజేషన్ వర్క్, డూ యూ హ్యావ్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ సర్వీసెస్ విచ్ యూ యూస్ టు వర్క్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ రైట్ నౌ ఆర్ ఎనీ లిమిటెడ్ సర్వీసెస్? I have access for full access for Azure. Azure, okay, okay. Okay, Azure you are working then. So okay, this program we can parallel. The same we can do it then. Okay, Yes. Sure. fine then. Thank you, Naveen. I will see you on Monday then. Sure. కమల్, తనుజ, రమేష్ రమేష్ మీరు ప్రీవియస్ గా ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు కదా, దీనికి కొద్దిగా రిలేట్ అవుతున్నారా ఏమన్నా? ఎస్ ఋషి, ఓకే నేను మండే నుంచి ఆఫ్లైన్ కాస్తా, ఇగో 2 days అని జస్ట్ ఆన్లైన్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. తనుజ, సార్ గైస్ ఏదో ఒకటి అడగండి. Yeah, మీరు ఒక 5 minutes అని మాట్లాడితే కొద్దిగా. యా తనుజ, యా ప్లీజ్ కంటిన్యూ. nothing. She explained very well. Like from basic level, it is very understandable actually. So actually, I'm new to this technology. So hopefully, I can learn many things. యా యా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. Yeah, your detailing is very nice, Roshi. Actually, థ్యాంక్ యూ. యా తనుజ, లైక్ యాజ్ యూ సెడ్ యూఆర్ కంప్లీట్లీ న్యూ టు దిస్, బట్ ఇక్కడ నేను వాడే బిల్డ్ కోడ్ సంథింగ్ కొన్ని టెర్మినాలజీస్ those వాడుతున్నాను, are లాగ్స్. those are I'm aware actually. యు ఆర్ As I'm working, deployment, CI/CD pipelines, all are I'm aware. గుడ్ దెన్, ఫైన్ దెన్. మీకు ప్యారల్ ఏంటంటే గిటబ్లో నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, నోట్స్ అంటే ఈరోజు సెషన్ అంతా మనం ఏం మాట్లాడుకున్నాం అనేది జస్ట్ ఒక చిన్న పీపీటీ లాగా నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే లైక్ అది అంటే నో నీడ్ టు గో త్రూ ద ఎంటైర్ సెట్, డెఫినెట్లీ యూ టు గో వన్ మోర్ టైం ఓకే టు అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. బట్ మీకు క్విక్ నోట్స్ రీక్యాప్ లాగా మనం మాట్లాడచ్చు, అంటే ఆ పాయింట్స్ చెప్పుకొని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోట్స్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్, అంటే ఈరోజు సెషన్ వరకు నిన్న ఫస్ట్ డే డెవాప్స్ మాట్లాడుకున్నాం, రెండో రోజు జీసీపీ మాట్లాడుకున్నాం. టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డెవాప్స్ విత్ AWS, డెవాప్స్ విత్ జీసీపీ. వై బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇందులో టూల్స్ ఉంటాయి, అక్కడ సర్వర్స్ క్రియేట్ చేయాలి. సర్వర్ క్రియేట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ AWS వాడే స్క్రిప్ట్ క్రియేట్ చేస్తే మనం చేయొచ్చు. ఆ స్క్రిప్ట్ కూడా రాసుకోండి. ఓకే, ఇటువంటి టెక్నాలజీస్ ఉంటాయి, సో ఇలా చేసుకుంటే ఐ డూ దట్. Vamsi, do you have any questions? I hope you are completely fresher for this. బట్ ఎంత అర్థమవుతుందో అంతే తీసుకోండి, కానీ మీరు ఇంకో 1 or 2 times ఎక్స్ట్రా నేర్చుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, గోవర్ధన్, ఐ స్పోక్ విత్ యూ ఇన్ ఆఫ్లైన్. షర్మిల గారు, ఎనీ క్వశ్చన్స్? హాయ్ రిషి, Yeah. నేను ఆల్రెడీ మీ క్లాసెస్ 2023లో అటెండ్ అయ్యాను డెవాప్స్. బట్ నా రోల్ ఇప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను డెవసెపాప్స్కి నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నా. పర్ఫెక్ట్. సో కరెంట్లీ మై కంపెనీ ఆర్ యూజింగ్ Azure. ఇస్ ఇట్ హెల్ప్ఫుల్? AWS? నో, అంటే
ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ యూజింగ్ అజూర్ దట్ ఈస్ సెపరేట్ థింగ్. బట్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్గా మీరు కొద్ది కనెక్ట్ అవ్వచ్చు. బికాస్ ఏడబ్ల్యూఎస్లో పైప్ లైన్స్ ఒకలా బిల్డ్ చేస్తాం. అంటే ఇఫ్ దే ఆర్ యూజింగ్, సరే ఎలా అనుకుందాం, దే ఆర్ యూజింగ్ అజూర్, మోస్ట్లీ అజూర్ విల్ హ్యావ్ ఇన్బిల్ట్ పైప్ లైన్స్, కరెక్ట్? Inbuilt. Yes. They are not using any GitHub Actions, Jenkins. No. యా బికాస్ అజూర్ ఒకటే ఇండిపెండెంట్ గా వాళ్ళు అంటే అంతా ఇన్ హౌస్ లో ఉంటుంది, పైప్ లైన్స్ సహా. యూ కెన్ అప్గ్రేడ్ యువర్ స్కిల్ దెన్ హియర్. ఓకే, ఇక్కడ మనం Okay. నేర్చుకునేదంతా ఒక ప్రొసీజర్, మీరు వాడుతుంది ఒక ప్రొసీజర్. ఇఫ్ నాట్, ఇఫ్ మీరు Mm. జీసీపీ కానీ అజూర్ ఏడబ్ల్యూఎస్ కానీ వాడితే 100% మీకు ఇది కనెక్ట్ అవుతారు. యూ Okay. కెన్ యూజ్ ఇట్ ఫర్ అప్ స్కేలింగ్. Okay. Yeah. Thank you, Rishi. యా థ్యాంక్ యూ. Mm. Tejashwi, any questions? Varun Kumar. Syllabus wise, you people no need to worry. As I discussed, మనం ఇక్కడ ఆఫ్లైన్ హైదరాబాద్లో ఉన్నాం. పీపుల్ లైక్ మీ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్ హియర్. ఓకే, మనకి పక్కన 2-3 ఇంటర్వ్యూస్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్వ్యూస్ అంటే ఇక్కడ పాయింట్ ఐ వాంట్ మేక్ ఇట్ కరెక్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ అంటే యూ పీపుల్ ఓన్లీ విల్ క్లియర్ ద ఇంటర్వ్యూస్. నో ఎక్స్టర్నల్ సపోర్ట్. ఎక్స్టర్నల్ సపోర్ట్ అంటే ఓకేనా, యూ నో ద మెథడ్ వాట్ ఐమ్ గోయింగ్ టు యాజ్ ఇట్ ఈస్ రికార్డింగ్. ఐ డోంట్ వాంట్ టు సే మచ్ ఇన్ డీటెయిల్. ఇక్కడ ఒక పాయింట్ ఐ వాంట్ మేక్ క్లియర్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో మీకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరే ఇంటర్వ్యూ ఇస్తారు. మేనేజర్ లెవెల్కి వెళ్ళేసరికి కూడా మీరే ఇస్తారు. వై? బికాస్ మనం కంటెంట్ స్ట్రాంగ్ ఉంటేనే కదా రేపు వెళ్ళి వర్క్ చేయొచ్చు. త్రూ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ యూ గెట్ ఎ జాబ్. లైక్ ఫ్యూ పీపుల్ విల్ ఆస్క్ మీ, ఋషి ఫస్ట్ కెన్ వి గెట్ ఎ జాబ్, ప్యారల్గా నేర్చుకుంటాను. అటువంటి సినారియోలు కూడా ఒక 50-60-70 మందికి జాబ్స్ వచ్చినాయి. ఓకే, వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు, వెన్ ఐ వాజ్ ఇన్ హియర్. సో యూ టెల్ మీ వన్ థింగ్, మీలో ఒకరికి ఆర్ మీలో ప్రతి ఒక్కరికి యూ గాట్ ఎ జాబ్, ప్యారల్గా వేరే టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు. సపోజ్ అజూర్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో అనుకుందాం, లేదా వేరే టెక్నాలజీ, యూ గాట్ ఎ జాబ్ డెవసెప్ఆప్స్ రిలేటెడ్గా. మీరు అజూర్ మీద వర్క్ చేస్తారు, జాబ్ వస్తుంది అంటే ఒక 20 లక్షల ప్యాకేజ్ కాస్త 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత పిన్ టు పిన్ నేర్పిస్తారు అని అనుకుందామా? Rushi, I have like you have a very good amount of experience. You have 10 years of experience. Previously, you have used it. What security tools can we integrate here? అంటే మనం ఏం చెప్తాం ఫస్ట్ క్వశ్చన్కి, మా ప్రోడక్ట్కి నువ్వు సెక్యూరిటీలో స్పెషలిస్ట్ అని చెప్పేసి అన్నారు, దాని మీద ఇంటర్వ్యూ తీసుకున్నావు, దాని మీద క్లియర్ చేశారు. వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ టూల్స్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం ఆన్సర్ చేద్దాం? ఐ విల్ క్రియేట్ EC2 ఇన్స్టెన్స్, ఐ విల్ క్రియేట్ DAS, అలా మనం చెప్దాం అసలు. ఐ విల్ ఇన్స్టాల్ ద ప్యాకేజెస్, ఐ విల్ ఇన్స్టాల్. ఇది వెరీ బేసిక్ లెవెల్. మీరు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్స్. ఓకే, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనకు నచ్చింది, మనం ఇప్పుడు ప్రాక్టీస్ టైంలో ఏదైతే ఫుల్ టెస్ట్ చేస్తారో చెప్పండి, మీకు 90% మ్యాచ్ అయిపోతారు. దే విల్ ఇంప్రెస్, మ్యాచ్ అవడం కాదు, దే విల్ ఇంప్రెస్ దట్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు దేర్ ఆర్గనైజేషన్, ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ మీరు మాట్లాడేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, వితౌట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ మనకు కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, సో అంటే ఐ మీన్ టు సే వితౌట్ లెర్నింగ్ కెన్ వి గెట్ ఎ జాబ్? దానికి ఆన్సర్ ఎస్, ఇన్ ఏ డిఫరెంట్ వే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫీస్లో ఉన్నంతసేపు మనకు కొద్దిగా నరకంగానే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఇక్కడ రావడం, సపోర్ట్ తీసుకోవడం, ఇది కొద్దిగా మనకు ఛాలెంజెస్ అవుతాయి. ఓకే, అదొకటి. నెక్స్ట్ యాజ్ ఐ డిస్కస్, ఓకే లాస్ట్ పాయింట్ విచ్ ఐమ్ డిస్కసింగ్ అబౌట్ ద సిలబస్. సిలబస్ మనం ఇప్పుడు మీకు ఇది డిస్కస్ చేశాను కదా, ఈ 3 months ఆఫ్ జర్నీలో అట్లీస్ట్ ఒక 100 people ఇంటర్వ్యూస్ ఇచ్చారనుకుందాం. మన దగ్గర 100 people ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. I have a habit of maintaining the interview questions which is happening. As a trainer, I have to maintain. Why? Because what is happening in the market, I should understand. Then I can teach for upcoming people. అసలు లాస్ట్ 1 week నుంచి కాల్స్ వస్తున్నాయా? కాల్స్ రావట్లేదు. వస్తే దేని మీద వస్తున్నాయి? ఏ టూల్స్ మీద అడుగుతున్నారు? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 80-85% మనం చెప్పినవి అడుగుతారు. 80-85%. మీరు ఆ 15% చెప్పకపోయినా పర్లేదు. బికాస్ యూ హ్యావ్ డన్ దిస్ యాక్టివిటీ ఓన్లీ. యూ హ్యావ్ టు సే దట్ త్రూ అవుట్ మై కెరియర్, సపోజ్ యూ హ్యావ్ ద 4 years of experience ఇలా చెప్పాలి. త్రూ అవుట్ మై కెరియర్
Yeah. Okay. Sorry. Throughout my career, I have 8 years of experience, 5 years of experience, 2 years of experience, whatever maybe. అంటే ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఈ టిప్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? సిలబస్ బాగా నేర్చుకున్న డైలీ అటెండెన్స్ డైలీ అటెండెన్స్ డైలీ ప్రాక్టీస్ ఎవ్రీ వీక్ మీకు లోడ్ లేకుండా, ఓకేనా? నో నో లోడ్ అంటే ఈ వీక్లో 3 సెషన్స్ అవ్వలేదు, నేను నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేస్తాను, అలా వద్దు. ఎవ్రీ వీక్ 100% కంప్లీట్ చేసుకొని ఎవ్రీ 15 డేస్కి మీకు ఆ పర్టికులర్ 2-3 టాపిక్స్ అయితే దాని మీదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మాక్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసుకుంటూ మీరు ఇలా చేసుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుందంటే 100 డేస్ అనుకుందాం. 100 డేస్కి మీ సిలబస్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సిలబస్ ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఐఎమ్ డామ్ షూర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి. అంటే షెడ్యూల్ ప్లేస్మెంట్ టీమ్ ఉంటుంది మన దగ్గర. సో గైస్, ఐ వాంట్ ట్రైనింగ్ పార్ట్ ఈస్ డిఫరెంట్, ప్లేస్మెంట్ పార్ట్ ఈస్ డిఫరెంట్, సెపరేట్ డిపార్ట్మెంట్స్ నేను కండక్ట్ చేశాను. వై? బికాస్ ఎవరైతే జాబ్లెస్గా మన దగ్గరికి వచ్చారో, నా మెయిన్ ఎజెండా జాబ్ కొట్టి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ 100% చాలా జెన్యున్గా నీట్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్, ఇది ఒక ప్యాషన్తో చేపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇలా అయిన సారీ ఐ మీన్ టు సే సారీ లెట్ మీ కరెక్ట్ దిస్. వాట్ ఈస్ దిస్ పాయింట్? లాస్ట్ పాయింట్ ప్లేస్మెంట్ రిలేటెడ్. ప్లేస్మెంట్ టీమ్ guys, placement related I'll discuss off the record. Okay, off the record. యా ఓకే, మీరు సిలబస్ అంతా నేర్చుకున్న తర్వాత ఫస్ట్ 1 or 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఈ ఫస్ట్ 1 or 2 ఇంటర్వ్యూస్లో మీరు ఎంత క్లియర్ చేస్తారో తెలుసా? ఐఎమ్ డామ్ షూర్ యూ విల్ క్లియర్ 70% ఆఫ్ ద ఇంటర్వ్యూ. జాబ్ వస్తుందా లేదనేది పక్కన పెడతాం. జాబ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో వెరీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా మనలో, వాళ్ళు కొట్టేస్తారు జాబ్. ఫస్ట్ జాబ్ అనేది ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొడతారు. బట్ కంప్లీట్గా నాన్ ఐటీ నుంచి ఐటీ మూవ్ అవుతున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో 70% యూ క్లియర్. వాట్ యూ విల్ క్లియర్, వాట్ యూ విల్ స్పీక్, బికాస్ ఫస్ట్ 20 minutesకి ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తాను మీ దగ్గర. మంచి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే, హలో హాయ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 months తర్వాత నాన్ ఐటీ, హలో హాయ్, మై నేమ్ ఇస్ తనుజ, మై నేమ్ ఇస్ వంశీ, మై నేమ్ ఇస్ ఓకే వాట్ ఎవర్ మేబీ, ఐ హ్యావ్ 5 years of experience. స్లోగా నీట్గా మాట్లాడాలి. ఇప్పుడు కూడా ఎదురుగా డోంట్ బీ ఇన్ ఎ హరీ. ఓకే, మై నేమ్ ఈజ్ రుషి, ఐ హ్యావ్ 8 years of experience. Presently, in my last organization was so and so. I worked as a DevOps engineer. Just I want to start with the tools which I have been used in my projects. ఒక నిమిషం ఇక్కడికి వచ్చాను. I have used Linux as my operating system. We have used Git and GitHub for storing my code. For building the code, I have used Maven. ఒక ఆర్డర్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇలా ఇదంతా ఏంటి, ఒక పైప్ లైన్ లాగా ఇలాగా ఏ బి సి డి అలాగా ADEZ X అలా చెప్పకూడదు. ఇప్పుడు ఒక ఆర్డర్, ఇది ఈ ఆర్డర్లోనే మనం కోర్స్ చెప్తాను. ఐ హ్యావ్ ఆటోమేటెడ్ ఆర్ ఐ హ్యావ్ బిల్డ్ పైప్ లైన్స్ ఫర్ మల్టీ ప్రాజెక్ట్స్. ఫర్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ యూస్ జెన్కిన్స్, అండ్ ఫర్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ యూస్ GitHub Actions. Okay, the next is Docker. In Docker and Kubernetes, I am expertise from like creating a Docker file to till deploying into Kubernetes cluster. I was involved in every part అని చెప్పేసి ఇవన్నీ చెప్తాం. I was good at multi-cloud. The project which I worked was like mostly into DevOps with AWS. In DevOps and AWS, I have used different AWS services. And I have used different DevOps tools. I have integrated all these DevOps tools, and I have worked on launched different services, AWS services using Terraform. I have integrated one tool to one tool using this method, this tool to that tool, another method. అంటే another method అంటే ఏ మెథడ్ వాడో అది. సో అలా చెప్పిన తర్వాత ఇలా చేస్తాం. As we have successfully used to deploy our applications in the production in so and so way. And I was
and I was also a part of the monitoring team. So once we deploy our application into the production, we used to monitor our application carefully by using different monitoring tools like Prometheus, Grafana, OpenTelemetry, ELK Stack, so that if any issues comes in prior, we used to identify and we used to make sure that application is not stopped. ఇది మీకు ఒక 20 minutes స్క్రిప్ట్ మనం చెప్తాం. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పినట్లో మీకు 70% అర్థమైంది. ఏమర్థమైంది? ఇదే మాట్లాడాను. ఓకే, ఇది ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే పర్ఫెక్ట్, వేరే ఇంప్రెసివ్ సంథింగ్ ఏదో మాట్లాడతారు. ఇక 20 minutes స్కిప్ అయిపోతుంది కదా. ఇంటర్వ్యూ ఎంతసేపు ఉంటుంది అనుకుంటారు? మాక్సిమం 40 minutes, 30 minutes. ఓకే, 30 minutes నుంచి 1 hour డిపెండ్స్ అపాన్. ఓకే, అది మనం ఇలాగే ఉంటుందని చెప్పేసి ఏమనలేము. ఇవన్నీ సెనారియో బేస్డ్ అనమాట. నెక్స్ట్ ఇలా 20 minutes స్కిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రైలర్ మన చేతిలో ఉంది. ఏమంటారు? 1 hour సినిమా అయితే 1 hour సినిమా అయితే ట్రైలర్ మన చేతిలో ఉంది. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఇంటరప్ట్ చేయరు కదా. వాట్ యూ హ్యావ్ లెర్న్, యూ సే ఇట్ పర్ఫెక్ట్లీ అండ్ కన్జ్యూమ్. ఓకే, యాజ్ మచ్ యాజ్ మరీ అరగంట మాట్లాడొద్దు. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు మాట్లాడతాం. మీకు ఎలా తెలుస్తుంది? అది మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు టైం 10 to 11:30, 10 to 10:30 అది అంటే ఓకే, వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ స్మాల్ అన్న అక్కడ చెప్పండి సరిపోతుంది. అంటే మీన్ అలా కొద్ది ఫినిష్ చేయండి, బికాస్ దే ఆల్సో హ్యావ్ టు స్పీక్. నెక్స్ట్ 20 minutes ఏదైతుందో 20 to 30 minutes టెక్నికల్ రౌండ్. టెక్నికల్ వాట్ దే విల్ ఆస్క్, యువర్ ప్రొఫైల్ ఈస్ దిస్ వన్. ఓకేనా, యువర్ రెజ్యూమే గాట్ షార్ట్ లిస్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ టూల్స్ విచ్ ఆర్ విల్ దే ఆస్క్ అబౌట్ అజూర్? నో, నీ ప్రాబ్లం అజూర్ ఇంక్లూడ్ చేయలేదు నేను. మేబీ ఇన్ ఫ్యూచర్లో డెడికేట్ డెవలప్ విత్ అజూర్ చేస్తాను. అప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అలా మనం చూద్దాం. మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది, లేదంటే ఇది మెల్లిగా 2-3 years నడిపించవచ్చు మీరు. ఓకే, 3 years తర్వాత అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఏదైనా చూద్దాం. ఓకే, ప్రజెంట్ ఈ ఇంటర్వ్యూ ఏమి లేదు అడుగుతారు. ఋషి, హ్యావ్ యూ యూజ్ టెరాఫార్మ్ విత్ AWS? ఎస్, ఐ హ్యావ్ యూజ్డ్. వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యావ్ యూ డన్? సపోజ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ, లైక్ యువర్ సెటప్ ఈస్ లైక్ యూ నీడ్ 100 servers, యూ లాంచ్డ్ ఇట్, యూ మేడ్ ఆటోమేటెడ్ ఎవ్రీథింగ్, దెన్ వై అగైన్ వీ హ్యావ్ టు యూస్ టెరాఫార్మ్? అవునా కదా క్వశ్చన్. మీకు 1 server కావాలి, ఒకసారి లాంచ్ చేసేసారు, నెక్స్ట్ ఎప్పుడు యూస్ చేస్తారు మళ్ళీ? No. Actually, let me explain in this way. My application is related to banking application. We will have huge load to our servers from March 1st to or something, first week of every month to 10th of every month. So in this scenario, 100 servers are not sufficient for us. We need 150 servers for the first 1 week. So again, I have written a script. That script will upgrade from 100 servers to 150 servers. Once that activity is done, on the 10th day, I used to downgrade it to back. ఏమంటారు? వ్యాలిడ్ పాయింట్ గైస్. ఇప్పుడు ఈ ప్రొమీథియస్, గ్రాఫానా మానిటరింగ్ ఉన్నాయనుకోండి, డైలీ అలర్ట్స్ వస్తాయి, ఒక సర్వీస్ పనిచేయదు, ఇవి డైలీ వర్క్ చేస్తారు మీరు. అంటే SRET మరి డైలీ వర్క్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ వన్స్ యూ స్టేబుల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ దాని రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుందంటే టక్ మనం చెప్పాలి. నో, ఓకే, జస్ట్ మనం కొద్ది పాజ్లు ఇచ్చిన కొద్దిగా బాగోదు. ఓకే, దట్ ఐ విల్ గైడ్ యూ. కానీ దేన్ని ఎలా బేస్ ఇవంటే రీసెంట్ అని కాదు, ఇటువంటి క్వశ్చన్స్ కొద్దిగా అడుగుతుంటారు. 10-20 స్టూడెంట్స్ వస్తుంటాయి, సార్ ఇలాగ అడిగారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయిందా, స్టేబుల్ అవుతుంది కదా, మళ్ళీ దాని మీద లైక్ మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తారని అడుగుతున్నారంటే, ఓకే దెన్ ఐ గైడెడ్ హిమ్. మీరు ఓకే ఏం చెప్పారంటే, లేదు సార్ దానికి ఏం చెప్పలేదు. అలా చెప్పుకుంటూ ఉంటారు కన్నా ఏదో ఒకటి చెప్పాలి. స్ట్రైక్ అవ్వలేదు సార్ అన్నారు. అండ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అర్థం చేసుకోవాలి, బికాస్ దే హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద లాస్ట్ 3 months ఓన్లీ. మనం మనకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ట్రైనింగ్స్, ఇన్ని క్వశ్చన్ చూస్తున్నా కాబట్టి మన ఎక్స్పీరియన్స్ వేరు. సో నెక్స్ట్ టైం అలాగే అడిగితే కనుక ఈ ఆన్సర్ చెప్పండి. ఇలా అప్గ్రేడ్ చేస్తాం ఫస్ట్ వీక్లో అది. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, ఐ యూస్ టు వర్క్ ఫర్ ఎ మల్టిపుల్ ప్రాజెక్ట్. ఓకే, మల్టిపుల్ ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ సర్వర్స్ని, డేటాబేస్ని, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ వచ్చింది, ఆ న్యూ ప్రాజెక్ట్లో ఒక 20 server కావాలన్నారు, ఆ డేటాబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. ఈ స్క్రిప్ట్ని నేను తీసుకొని వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా మాడిఫై చేసి నేను ఇక్కడ రన్ చేసేవాడిని. ఓకే, ఇలా చెప్పుకుంటుంటాను అనమాట. ఓకే, సో ఇలా క్రాస్ క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ ఇంక ఎటువంటి అడిగారు, ఈ డాకర్లో ఈ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా? ఎర్రర్స్ వస్తాయి. అలాగా ఈ జెన్కిన్స్కి, ఈ డాకర్కి ఎలా పైప్ లైన్ అన్నా కదా, పైప్ లైన్ అంటే దీని తర్వాత దీని తర్వాత ఇది ఎలా ఇంటిగ్రేట్ చేశారు? నేను ఈ ప్లగ్ఇన్ వాడాను. ఈ ప్లగ్ఇన్ వాడితే
జెన్కిన్స్లో ప్లగ్ఇన్ వాడతాను. ప్లగ్ఇన్ వాడితే ఇది ఇలాంటి ఒక్కసారి రాస్తాను. సో అయిపోతుంది టైం, లాస్ట్ 5 minutes. నేను జెన్కిన్స్లో, ఇది జెన్కిన్స్, ఇది డాకర్ క్యూబర్నెట్స్ ఏదో అనుకుందాం, 2 టూల్స్ అనుకోండి, పోనీ అదంతా ఎందుకు, ఓకేనా. ఇది జెన్కిన్స్, ఇది ఆటోమేట్ చేసే టూల్, పైప్ లైన్స్ రాసే టూల్. మరి దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామంటే, ఇప్పుడు దీని ప్లగ్ఇన్ ఉంటుంది. అంటే ప్లగ్ఇన్ అంటే మీరు యాప్లో అనుకోండి, ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, జెన్కిన్స్లో ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ రిలేటెడ్గా క్రెడెన్షియల్స్ అడుగుతుంది. అంటే ఆ పట్ల టూల్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఈ ప్లగ్ఇన్లో ఆ క్రెడెన్షియల్స్ కనుక నేను ఇస్తే ఇవి 2 ఇంటిగ్రేట్ అవుతాయి. అంటే క్రెడెన్షియల్స్ వెరిఫై చేసి కరెక్టా కాదని చెప్పి లాగిన్ చేసుకొని మొత్తం అంతా కూడా కరెక్ట్ అవుతుందని చెప్పేసి సంథింగ్ అలా మాట్లాడతాం. సో ఇలా అంతా టెక్నికల్ ఏదైతే అడిగారో అదంతా నడుస్తుంది అనుకుందాం. 20 to 30 minutes టెక్నికల్ అయిపోయింది. లాస్ట్ అంటే ఎంత అయిందో, ఆల్మోస్ట్ 40 minutes ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ 40 minutes ఆఫ్ ఇంటర్వ్యూలో నా గురించి తను తెలుసుకున్నారు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి నేను తెలుసుకున్నాను. నన్ను ఒక 30 క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం. మీరు 20 క్వశ్చన్సే ఆర్ 20 to 25 క్వశ్చన్సే ఆన్సర్ చేస్తారు. 5 క్వశ్చన్స్ ఏంటనుకున్నారు, కొత్త టూల్స్ గురించి అడుగుతున్నారు. ఆ టూల్ మీద వర్క్ చేయలేనప్పుడు వర్క్ చేయలేదని చెప్పండి. బీ ట్రాన్స్పరెంట్. ఎందుకు ఏంటి అప్పుడు తను ఏమనుకుంటారంటే, ఇన్ని టూల్స్ నేర్చుకున్నవాడు ఈ టూల్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు అని పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఆ టూల్ లేదు ఆయన నాకు తెలుసు అని చెప్పారు అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో వెన్ యూ డోంట్ ఆన్సర్, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే, నెగిటివ్. ఆ నెగిటివ్ కూడా పాజిటివ్ ఎలాగా కన్వర్ట్ చేస్తానని చూడండి. సో సంథింగ్ ఇలా కొన్ని క్వశ్చన్స్ మిస్ చేస్తారు. డన్. మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు మూవీ అర్థమవుతుంది. ఇది మనకి వర్కౌట్ అవుతుందా లేదా, బాగా అయిందా లేదని చెప్పి మీకు పాజిటివ్ ఫీల్ వస్తుంది కదా. మన పీజీకి వెళ్తారు, లేదంటే ఇంటికి వెళ్తారు. ఈరోజు ఎంట్రీ అన్న కదా, ఏంటి ఎంట్రీ మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది, నాకు మ్యాక్సిమం 50% డౌట్ ఉంది, 50 ఇటువంటి క్రాస్ క్వశ్చన్ షేర్ చేసుకుంటాం. సో ఎందుకు అలా చెప్తారు, బికాస్ యూ హ్యావ్ గివెన్ ద ఇంటర్వ్యూ. సో మీరు ఏం చెప్పారో ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ ఫర్ మీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ కంపల్సరీగా అవుట్ ఆఫ్ 10 ఇంట్రెస్ట్లో అడుగుతావు. 10 ఇంట్రెస్ట్లో కాదు, అడగపోయినా సరే మీరే ఆ ఆప్షన్ క్రియేట్ చేసేయండి. ఓకేనా. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అని ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగితే, యూ హ్యావ్ టు సే ఎస్ ఐ హ్యావ్ one question. Just I want to say one thing. I missed few questions which you have asked. ఏమంటారు ఇంక చెప్పేసి మాట్లాడుతున్నాను. విచ్ యూ హ్యావ్ ఆస్క్డ్. I missed a few of the questions which you have asked because that tool we have not used in my ongoing project, but I was aware that tool exists and it is becoming popular nowadays, but I didn't got it practically. I didn't use that tool practically in my project. And apart from that, while related to this integration, this Terraform or Kubernetes, I missed a few of the scenarios because we have integrated in different way. మన పైప్లైన్ మొత్తం బిల్డ్ చేస్తాం, మనం ఎలాగే బిల్డ్ చేస్తాం. ఐ హావ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ వే, బట్ ఐఎమ్ డామ్ షూర్ దేర్ ఆర్ సమ్ ఆప్షన్స్ దట్ కెన్ బి డన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. Like what all the tools I have learned throughout my 4 years, 5 years, or 6 years, 2 years of experience is self-learned from my experience, from my previous projects. If you give me a chance, any kind of new tool or new technology, I'm a quick learner. I can learn and I can implement it in ongoing projects. అన్నాకడికి ఒక చిన్న పాజిటివ్ సైన్ వదిలేండి. ఇది మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కొన్ని క్వశ్చన్స్ నేను సినారియోలో చెప్పలేకపోయాను బికాస్ నేను నా ప్రాజెక్ట్ ప్రకారం ఇంకోలా చేశాను. బట్ ఇదంతా నేర్చుకున్నది నా సెల్ఫ్గా నేర్చుకున్నాను. నాకు చాలా డెవలప్స్ టూల్స్ తెలుసు, ఎందుకంటే చాలా డెవలప్స్ టూల్స్ తెలుసు. నువ్వు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, టెక్నికల్గా మీ గురించి మాట్లాడారు కదా, మీ గురించి కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చి ఉండొచ్చు. సో ఇలా చెప్పేసరికి ఒక క్యాండిడేట్కి కొద్దిగా మనం ఇస్తే జాబ్ నిలబెట్టగలడు, మనం వర్క్ చేయగలడు, మనకు సపోర్ట్ చేయగలడు అని చిన్న అష్యూరెన్స్ ఇవ్వండి, సరిపోద్ది. ఇది ఈ 1 wordతో మీకు క్లియర్ అవుతుంది. క్యాండిడేట్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, కొద్దిగా ఆలోచిస్తున్నారు, చేసి ఈ సినారియో చెప్పలేదు చేసిన వరకు బాగా ఏమైనా మైండ్లో చిన్న నెగిటివ్ ఉన్నా యూ క్యాన్ క్లియర్ ఇట్ ఆల్. అండ్ మోస్ట్లీ ఈ ఇంటర్వ్యూ అనేది
80% సక్సెస్ అనుకున్నాం కదా, నేను ఈ చెప్పిన ఒక పాయింట్ వల్ల 100% అని చెప్పను కానీ ఒక 90 to 95% కొద్దిగా ముందుకెళ్తుంది. ఎప్పుడు ఇంటర్వ్యూ అంతా బాగా జరిగి టూల్స్ అయ్యి మీరు బాగా ఆన్సర్ చేసి ఒక 10% అంటే 100% ఆఫ్ ఇంటర్వ్యూలో మీరు 30% సరిగా పెర్ఫామ్ చేయకపోతున్నారు బికాస్ యూ ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, you're good at what you have done earlier. This project is definitely different. ఇంకో పాయింట్ చెప్తాం, లేదంటే ఆ పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ మన ఇంటర్వ్యూలో మన ఆఫీస్లో కూర్చోబెడదాం. అంటే మన ఆఫీస్ అంటే మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో అక్కడ డూ యూ థింక్ దట్ కెన్ హీ ఆన్సర్ ఎండ్ టు ఎండ్ క్వశ్చన్స్ విచ్ వీ విల్ ఆస్క్? మనం కొన్ని సినారియోస్ అడుగుతాం, వాళ్ళు ఆ సినారియో అలా ఇంటిగ్రేట్ చేస్తారు అతను, కరెక్ట్? అలా అతను ఇప్పుడు ఇలా చేస్తే నో యాక్చువల్లీ ఐ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ దట్ వే అని చెప్పి అతను అలాగే చెప్పాలి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డెవాప్స్ అన్ని చోట్ల ఒకలా ఉంటుంది, బట్ 80% ఒకలా ఉంటుంది. 80% మనం టార్గెట్ చేద్దాం, అంటే మన ప్రాజెక్ట్ 100% మనం కంప్లీట్ చేద్దాం, అండ్ 80% ఏంటి ప్రిపేర్ అవుతాం. సో ఇలా చేసుకుంటే కనుక మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దోస్ థింగ్స్ ఐ విల్ టేక్ కేర్. నా డ్యూటీ నేను చేస్తాను, మీరు ప్రాక్టీస్ ఇవన్నీ చేస్తారని సరిపోతుంది. అండ్ యాజ్ ఐ డిస్కస్డ్, ప్రతి టూల్కి మీకు టాప్ ఎంట్రీ క్వశ్చన్స్ ఇంకా అందులోంచి అడగాలి, ఇంకేం అడిగినా ఇంకా అందులోంచి అడగాలి. ఒక టూల్కి ఒక 10-15 క్వశ్చన్లు ఇస్తాను, అందులోంచే పడాలి. ఓ 2-3 క్వశ్చన్లు వచ్చినాయి 10 ఇంటర్వ్యూలో కూడా అది అడుగుతున్నారు. వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ అవర్ సిలబస్. ఓకే, వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ అవర్ సిలబస్. అలా కాకుండా ఓన్లీ దీనికి అడుగుతున్నారు అనుకోండి, జస్ట్ ఏదో ర్యాండమ్ అడుగుతాం, వీ కెన్ ఇగ్నోర్ ఇట్. బికాస్ అలా అడుగుతుందల్లా నేర్చుకుంటూ వెళ్ళిపోతే మనకి టైం సరిపోదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఎట్ వాట్ అవర్ కోర్స్ కంటెంట్ అండ్ ఎంత టైంలో చెప్పాలి ఏంటి అనేది. 3 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు లెర్న్ వన్ గుడ్ కోర్స్. ఓకే, 6 months కానీ కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది 6 months 9 months చాలా ఉంటాయి, నేర్చుకుంటే చాలా ఉంటుంది. బట్ మీ ప్రాజెక్ట్లో మీరు ఎంత చేశారు ఏంటి అనేది 3 months సిలబస్ అలా ప్రిపేర్ చేశాను. విల్ స్టిక్ టు దట్ అండ్ విల్ లెర్న్ స్టెప్ బై స్టెప్ ఫ్రమ్ అంటే గైస్. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ వీఆర్ డన్. స్టిల్ మీ కెరీర్ గ్యాప్స్ రిలేటెడ్ వీటికి ఏవైతే ఉన్నాయో మనం పర్సనల్గా కనెక్ట్ అవుదాం ఆన్లైన్లో. I'm done for the day. We'll see Monday at same timings, offline and online. That's it, guys. Thank you all. Thank you, Rishi. Thank you, Rishi. Yeah, thanks, guys. Thank you, Rishi. Thanks, everyone. Thank you.